4:29. విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాషలు ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వను మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, కృపగలిగిన యేసు, కృపల ఐశ్వర్యవంతుడా, మీకు స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదే సమయంలో ఇంతవరకు పాటల ద్వారా ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము. ప్రభువా, ఆ స్తుతుల సింహాసన పైన నువ్వు ఆసీనుడైన వాడిని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో దేవ, జీసస్ ఈజ్ హియర్ అని మేము పాడడం, యేసు ఇక్కడ ఉన్నాడని మేము పాడడం. ఓ ప్రభువా, మేము పాట మాత్రమే కాదు కానీ కథలు చిన్న యేసును మేము చూచుదము గాక. తెరవబడి ఓ దేవ, నిన్ను చూసే కనుక మాకు ఇవ్వండి దేవా. ఒక మనిషిని చూచుకు ఇక్కడ రాలేదు కానీ, ఓ మనిషిని మాటలు వినడానికి ఇక్కడ రాలేదు కానీ నీ మాటలు వినడానికి వచ్చినాం ప్రభువా, నీ స్వరం వినడానికి వచ్చినాం తండ్రి. ఓ దేవ ప్రభుని యేసుక్రీస్తు యొక్క స్వరము నీ గొర్రెలు విందును గాక. నా గొర్రె నా స్వరం వింటాయి నువ్వు చెప్పావు ప్రభువా. ఎస్ లార్డ్, నిజముగా నీ గొర్రెలు నీ స్వరమును వింటాయి ప్రభువా. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురని వాగ్దానం చేశావు ప్రభువా. వాగ్దానం చేసిన రీతిగానే ఈరోజు నీ స్వరమును నీ పిల్లలు విందురుగాక, వాటిని గ్రహించెదురుగాక, వాళ్ళ హృదయాలలో భద్రం చేసుకుందరుగాక. ఓ దేవ, నిజముగా వారి జీవితాల్లో ఆత్మీయంగా అభివృద్ధి పొందుదురుగాక. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, ఈ చిన్నపాటి చిన్న వాక్యమును మీరు దీవించమని, మీరు అనువదించమని నీ పరిశుద్ధాత్మక దీన్ని అప్పగిస్తూ, ఓ మమ్మల్ని నేను తగ్గించుకుంటూ, ఓ దేవ నిన్నే హెచ్చిస్తూ ప్రభువా, ఓ నీ నామాన్ని ప్రభువా హెచ్చిస్తూ తండ్రి, ఈ స్థలమును మీకు అప్పగిస్తూ ఉండగా మీరు స్వాధీనపరచుకోమని, ప్రతి బిడ్డను మీరు స్వాధీనపరచుకోమని, ఎదురాడుతున్న ప్రతి దురాత్మ దెయ్యపు శక్తులన్నిటినీ యేసుక్రీస్తు నామములో బంధించమని ప్రభువా మీకు అప్పగిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చున్నాం. హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామం అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. ఈ సమయంలో మనము వాక్యంలోకి వెళ్దాం. గత 2 వారాల నుంచి మనము పునరుద్ధానం కోసం మనం నేర్చుకుంటూ ఉన్నాం. మీకు నేను చెప్తా ఉన్నాను, మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే 2వ పునరుద్ధానమైనది. ఈ 2వ పునరుద్ధానం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. గత 2 వారాల నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ వారం కూడా నేను దానిని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మీరు లాస్ట్ వీక్ మీరు విన్న వాక్యాన్ని బట్టి మీ దేవుడు అద్భుతంగా మిమ్మల్ని దీవించాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. దేవుడు దీవిస్తున్నాడు. దీవించిన బట్టి, ఆయన దీవించిన వాక్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు కూడా వాక్యం ద్వారా దీవించబడ్డారని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం వాక్యం చూద్దాం. కొంచెం జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించండి. వచ్చే వారం శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, 2 గంటల వరకు కొనసాగుతుంది. కనుక మీరందరూ కూడా చక్కగా మీరు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటారని ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. మనకి యాక్చువల్గా ఉపవాస ప్రార్థన లాస్ట్ మంత్ జరిగింది, దానికి అటు ఇటుగా అయింది. అయితే ఈసారి మాత్రం మీరు కొంచెం మిస్ అవ్వకుండా అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొవాలని ప్రభుని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే అది అంతా చాలా దీవెనండి. మన హృదయాలకు, మన కుటుంబాలకు, మన జీవితాలకు చాలా అవసరం. చాలా అత్యవసరమైన ఎమర్జెన్సీ మీటింగ్ అనమాట ఇది. ప్రపంచంలో ఎమర్జెన్సీ మీటింగ్ ఏదైనా ఉన్నాయంటే ఉపవాసం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎందుకంటే ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనిషి కండిషన్ కొంచెం ఇంకో 2-3 గంటల్లో ప్రాణం పోతుంది అనుకున్నవాడిని ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ రూమ్లో పెడతారు, ఎమర్జెన్సీ రూమ్లో తీసుకెళ్ళిపోతారు. ఎమర్జెన్సీలో అన్నీ ఉంటాయి.
స్టెథోస్కోప్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, మొత్తం బాడీకి సంబంధించిన టెస్ట్ అంతా కూడా ఎమర్జెన్సీ రూమ్లో ఉంటాయి. అందుకని ఇంకా అతను ఇంకా ప్రాణం పోతుంది అన్న సమయంలో అతన్ని ఎమర్జెన్సీ రూమ్లో పెట్టేస్తారు. అన్నీ చెక్ చేసి ఆ ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని మెడిసిన్స్ అతనిలోకి వెళ్ళేటప్పటికి అతను తిరిగి ప్రాణంతో బయటపడతాడు. హల్లెలూయా. అలాగే మనకి ఎమర్జెన్సీ రూమ్ ఏదంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే మనం అందులో ప్రవేశించామో ఖచ్చితంగా మనము అందులో ఉంటే ఆ ఉపవాస ప్రార్థనలోనే మనం పొందుకోవలసిన స్టెథోస్కోప్, సెలైన్, మెడిసిన్ అన్నీ కూడా మొత్తం ఆ ఎమర్జెన్సీ ప్రార్థన గదిలో ఉంటాయి, ఆ ఉపవాస ప్రార్థనలో ఉంటాయి. ఖచ్చితంగా ఒక విశ్వాసి ఉపవాస ప్రార్థన చేసిన వ్యక్తి మేలు పొందుకోకుండా ఏ వ్యక్తి లేడండి. హల్లెలూయా. ఖచ్చితంగా అందులో దీవెన ఉంది. ఆ దీవెన ఖచ్చితంగా మీరు పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చక్కగా అందులో పాల్గొండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. వచ్చే వారం ఆదివారం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. ప్రభురాత్రి భోజనంలో మీరు అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసి మనం అందరం కూడా సిద్ధపడి చక్కగా ప్రభురాత్రి భోజనంలో సమర్పిద్దాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థన పూర్వకంగా మీరు ఆ ప్రార్థనలోకి మీరు రావాలని, ఉపవాస ప్రార్థనలోకి రావాలని, అలాగే ప్రభురాత్రి భోజనంలోకి సిద్ధపడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తా ఉన్నాను. వచ్చే వారం పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కృతజ్ఞత మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మీరు అందరూ కూడా దాన్ని ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే దానికి కూడా దేవుడు సమకూర్చి ముందుకు నడిపించాలని ప్రార్థన చేయండి. దేవుని సేవకుని తీసుకొచ్చి ఇక్కడ ఒక కృతజ్ఞత కూడి కింద, స్వార్థ కూడి కింద పెట్టాలని ఆశిస్తా ఉన్నాను. దానికోసం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తా ఉన్నాను. ఇంకా మనం వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ లో మనం చాలా విషయాలు చూసాం. రెండు వారాల నుంచి ఈ యొక్క వర్తమానం నడుస్తూ ఉంది. చాలా దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు కోసం ఫస్ట్ మనం నేర్చుకున్నాం. యోబు 3 క్వశ్చన్లు రైజ్ అయినాయి. యోబుకు 3 క్వశ్చన్లు రైజ్ అయినాయి. ఏంటంటే అసలు పాపరహితుడులో నుంచి పాప సహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. అంటే జన్మ పాపం ఉందని గ్రహించాడు. అయితే జన్మ పాపం ద్వారా మనిషి పుడుతున్నాడు. అసలు జన్మ పాపమే లేకుండా పరిశుద్ధుడు పుట్టగలిగి పాపిలో నుంచి పరిశుద్ధుడు పుడితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. అయితే అనుకున్న తర్వాత అతనికి ఏం జరిగిందంటే అసలు ఈ జన్మ పాపం ఎందుకు వచ్చింది అని ఆలోచించాడు. ఏదేం తోటలో వెళ్ళాడు. ఆ జరిగిన పాపాన్ని అతను చూశాడు. ఆ జరిగిన పాపాన్ని అతను తెలుసుకున్నాడు. పాపము రక్తము ద్వారా నరనరాల్లోకి ప్రవహించిందని ఇతను విన్నాడు. హల్లెలూయా. పాపం అనేది రక్తంలో నరనరాల్లో ప్రవహిస్తుందని అతను తెలుసుకున్నాడు. అయితే ఈ పాపము వలనే మనిషి చనిపోతున్నాడు. ఈ పాపం వలనే మనిషి మరణమైపోతా ఉన్నాడు. ఈ పాపం వలనే రోగం వస్తుంది. ఈ పాపం వలనే శోధన వస్తుంది. ఈ పాపం వలనే ప్రతి మనిషి అవతవకలు అయిపోయి భయంకరంగా పతనమైపోవడం గల కారణం ఏంటంటే పాపము, జన్మ పాపము అని యోబుకు అర్థమైంది. హల్లెలూయా. అయితే ఈ పాపాన్ని తీసివేసుకోవడానికి అసలు మార్గం ఏదైనా ఉందా, అసలు ఈ పాపం తీసివేయడానికి ఏదైనా మార్గం ఉందా అని అతను వెతుకుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అతనికి ప్రార్థిస్తుండగా వెతుకుతా చెట్లు చూశాడు, నదులు చూశాడు, సూర్యుని చూశాడు, అన్నిటిని చూసుకుంటూ వస్తా ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా పునరుద్ధానం కనబడతా ఉంది. సూర్యునిలో పునరుద్ధానం కనబడతా ఉంది, చంద్రుల్లో పునరుద్ధానం కనబడతా ఉంది, చెట్లలో పునరుద్ధానం కనబడతా ఉన్నాయి, నక్షత్రాల పునరుద్ధానం కనబడతా ఉన్నాయి, నదుల్లో పునరుద్ధానం కనబడుతుంది. ప్రతి దానిలోనూ కూడా పునరుద్ధానం కనబడతా ఉంది. హల్లెలూయా. అయితే బ్రతుకున్న మనిషిలో ఎందుకు చచ్చిపోయిన తర్వాత పునరుద్ధానం కనపట్ల? అసలు నేను చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, చచ్చిపోయిన తర్వాత నేను ఎలా ఉంటాను, అసలు చచ్చిపోయిన తర్వాత నేను బ్రతుకుతానా లేదా? ప్రతిదానికి పునరుద్ధానం పెట్టిన దేవుడు మనిషికి పునరుద్ధానం ఎందుకు పెట్టలేదు అని ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఎప్పుడైతే అలాగ ఆలోచిస్తున్నాడో, ప్రార్థిస్తున్నాడో, ప్రభు నాకు క్వశ్చన్ జవాబు చెప్పు, నాకు ఆన్సర్ చెప్పు, నాకు జవాబు కావాలని అతను ప్రాధేయపడి ఆ బూడిలో కూర్చుని ఆ యొక్క కుష్ఠరోగం వచ్చేసి ఆ చీమికి ఆడుతూ ఉంటే ఆ చిలపెంకలు ఇటు గోక్కుంటూ ఆ ప్రశ్న అడుగుతున్నాడు. మరణానికి మార్గమేది? ఆ చచ్చిపోయిన వ్యక్తి బతుకుతాడా? పునరుద్ధానం ఉందా? భూమిలో ప్రతిదానికి పునరుద్ధానం ఉంది కదా, మరి మనిషికి ఎందుకు లేదు అని యోబు చాలా విచారంతో మునిగిపోయి ఆ ప్రశ్నకు జవాబు వెతుకుతున్నాడు. అప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే యోబు పత్రిక 9:24 వచనంలో
అక్కడ ఒక దర్శనం అతను పొందుకుంటా ఉన్నాడు. ఏం పొందుకుంటాడంటే ఒక సర్వోన్నతమైన దేవుని కుమారుడు ప్రభు అని యేసుక్రీస్తు నేరుగా భూమి మీద రావడం, ఆయన వచ్చి రక్తం కార్చడం, పాప విమోచన చేయడం. ఆయన ఎప్పుడైతే ఆ పాప విమోచన కార్యం చేశాడో, కల్వరిలోకి వెళ్ళాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున ఆయన సమాధిని బద్దలు కొట్టుకుని ఆ రోమ రాజ్యాన్ని, ఆ రోమ ముద్రను పక్కగొట్టుకుని ఆ మరణాన్ని ఓడించి ఆ సమాధిని బద్దలు కొట్టి భూమిపైకి పునరుద్ధానం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి పునరుద్ధానము ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. భూమి మీద భూమి పుట్టిన తర్వాత ఆదాము నుంచి మొదలుకొని మొట్టమొదటిగా పునరుద్ధానుడైన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా నాకు కూడా పునరుద్ధానం ఉంది, ఆ వ్యక్తి ద్వారా నాకు కూడా పునరుద్ధానం ఉంది, నేను కూడా పునరుద్ధానంలో లెగిస్తాను, ఆ సమయంలో ఆయనతో పాటు నేను కూడా లెగిస్తాను అని ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో ఆ పునరుద్ధానం ఇచ్చినాడంటే ఒక శరీరం, ఒక వాక్య శరీరం, దేవుని సంబంధమైన శరీరం, ఒక ఆత్మ సంబంధమైన శరీరంతో దేవుడు పునరుద్ధానం చెందుతున్నప్పుడు ఆయనతో పాటు యోబు కూడా లేగడం చూశాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మాట్లాడుతున్నాడు యోబు గ్రంథంలో అక్కడ 9:24 నా యొక్క విమోచకుడు సజీవుడు. నేను మరణమైపోయి చచ్చిపోయి పురుగులు పట్టిన శరీరం అంతా కుళ్ళిపోయి ఆ యొక్క మట్టిలో కలిసిపోయినా సరే ఒక శరీరంలో నేను నా ప్రభువుని చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను అని చెప్పి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? నేను చచ్చిపోయినా, నేను సమాధి చేయబడినా, మట్టిలో కలిసిపోయినా, నా శరీరం పురుగులు తినేసినా, మట్టిలోకి అప్పగించబడినా నాకు ఒక శరీరం ఉన్నది, ఆ శరీరంలో నేను ప్రభుని చూస్తాను, ఆ శరీరంలో నేను ప్రభుతో లెగిస్తాను, ఆ శరీరంతో నేను ప్రభుతో పాటు నేను పరదేశంలోకి వెళ్ళిపోతాను అని ఒక నిశ్చయత, ఒక ఆత్మ సంబంధమైన బయలుపాటు యోబు పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటని అన్నాడంటే అతను ఏమని పలుకుతున్నాడంటే నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. విమోచకుడు అని పెట్టాడు. విమోచన అనేది ఏంటంటే నీ ఆత్మ సంబంధమైన శరీరము నువ్వు పొందుకోవడమే విమోచన అయినది. హల్లెలూయా. అంటే ఆయన విమోచకుడుగా వస్తూ ఉన్నాడు, రక్షకుడుగా వస్తూ ఉన్నాడు. వాస్తవికులు మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు యోబు ప్రశ్నలకు జన్మ పాపం జవాబు. ఇప్పుడు ఆ పాపం ఎలా పోతుందంటే పునరుద్ధానుడైన ప్రభువుని యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి విమోచకుడుగా మారాలి. హల్లెలూయా. ఎలా మారాలండి? ఎలా మారాలి? విమోచకుడుగా మారాలి. ఇప్పుడు విమోచకుడిగా ఎప్పుడైతే మారతాడో, విమోచనని ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు నీ జీవితంలో వాక్య సంబంధమైన శరీరాన్ని పొందుకొని విమోచన పొందుకొని పరిపూర్ణమైన జన్మ పాపము శాపముల నుంచి పరిపూర్ణమైన పాప క్షమాపణ మీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మొన్న చదివాం కొలస్సీ పత్రికలో ఆయన కుమారుని యందు పాపక్షమాపణయు విమోచన మనకు వస్తుందని మేము చదివాం. అంటే పాపక్షమాపణ వస్తూ ఉంది, విమోచన వస్తూ ఉంది. దేవుడు కల్వరి శిలువలో విమోచించేశాడు, పాపక్షమాపణ ఇచ్చేశాడు. కానీ ఆ పాపక్షమాపణ విమోచన మన జీవితాల్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ చివరి కాలంలో రెండవ రాకడ సమయాల చాలా మంది పడుతుంది. హల్లెలూయా. చాలా మంది అంటారు శిలువలో దేవుడు విమోచించేశాడు కదా, శిలువలో యేసుక్రీస్తు విమోచన జరిపించేశాడు కదా, పౌలు గారు చెప్పాడు, పేతురు గారు చెప్పాడు, ఆల్రెడీ మనకు విమోచన క్రయధనమో శిలువలో జరిగిపోయిందని, మరలా కొత్తగా ఇప్పుడు విమోచన ఏంటి అని చాలా మంది క్రైస్తవులు అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే వాస్తవంగా విమోచన అంటే కేవలం శిలువలో రక్తమును బట్టి విమోచన ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. కానీ ఆ విమోచన పాప క్షమాపణ మనకి ఎప్పుడు దొరుకుతుందంటే యేసుక్రీస్తు రెండవసారి పునరుద్ధానం జరిగినప్పుడు ఆ విమోచన కార్యం మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే విమోచన జరిగే సమయంలో ఉన్నాం. ఏ సమయంలోనండి? రిడెంప్షన్ టైంలో ఉన్నాం. అంటే మన జీవితాలకు విమోచించబడే సమయంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనకి ఏ కాలంలో తీసుకొచ్చాడంటే విమోచన కాలంలో తీసుకొచ్చాడు. ఇదేం కాలం అండి? విమోచన కాలం.
మనం ఉండింది విమోచన కాలం. దేవుడు 6 యుగాలు భూమిని పెట్టాడు, నిర్దోష యుగం పెట్టాడు, మనస్సాక్షి యుగం పెట్టాడు. అలా దాటుకుంటూ ఇది ఏ యుగం అంటే విమోచన యుగం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానం ఏంటంటే విమోచన. ఈ అంత్యకాల వర్తమానం ఏంటంటే విమోచన అయి ఉన్నది. ఈ యొక్క కాలంలో ప్రవర్తన పంపించి విలియం మ్యారియన్ బ్రహ్మన్ అనే వ్యక్తిని పంపించి ప్రజలకు ఏమి ఇస్తున్నాడంటే విమోచన కార్యాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా భూమి మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు భూమి మీదకి ప్రవర్తన పంపించవలసిన అవసరం ఏమిటంటే అసలు దేవుడు ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే ప్రజలకు విమోచన ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. విమోచన అంటే ఖచ్చితంగా మనం చూస్తున్నాం. విమోచన అంటే అర్థం ఏంటంటే 2 భాగాలు విమోచనలు ఉన్నాయి. విమోచనలు ఎన్ని భాగాలు ఉన్నాయండి? 2 భాగాలు విమోచనలు ఉన్నాయి. ఒకటేమో బయటికి రావడం, రెండోదేమో లోనకి వెళ్ళడం. ఏంటి బయటికి వెళ్ళడం, లోనకి వెళ్ళడం? ఒకటేమో పాపములో నుంచి బయటికి రావడం, రెండోదేమో పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి వెళ్ళడం. ఈ విమోచన సంకల్పాన్ని దేవుడు అబ్రహాం జీవితంలో పెట్టాడు. హల్లెలూయా. ఈ విమోచన సంకల్పాన్ని దేవుడు అబ్రహాం జీవితంలో పెట్టాడు. అబ్రహాం ఒక అన్యుడై ఉన్నాడు. అబ్రహాం ఒక బబులోని దేశానికి చెందినవాడై ఉన్నాడు. అబ్రహాము దేవుని తెలియని వాడై ఉన్నాడు. అబ్రహాము విగ్రహారాధన చేసే వ్యక్తి అయి ఉన్నాడు. అయితే అబ్రహాముని దేవుడు ఆ యొక్క బబులోని దేశం నుంచి బయటకు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏంటి చెప్తున్నాడంటే అబ్రహాం దేవుడు ఏం చెప్పాడంటే నీ దేశం నుండి చదవండి ఒకసారి. ఆదికాండము 12 అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 12 మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదము కలుగు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను వారిని తప్పించెదను. నీ యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఈ మాట మాట్లాడేటప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే బబులోను దేశంలో ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను ఎలాగైతే అన్యజనులకు సంబంధించిన వారమో అబ్రహాం ఇశ్రాయేలుడు కాదండి. అబ్రహాం యూదుడు కాదు. అబ్రహాము ఒక ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన వారసుడు కాదు. హల్లెలూయా. అబ్రహాం ఎవరంటే అన్యుడు. అబ్రహాము అన్యుడై ఉన్నాడు. ఈరోజు అన్యజనుల్లో దేవుడు ఒక వధువుని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే అన్యజనులకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నా ఉన్నాడంటే అన్యజనులు నిన్ను నన్ను ఇశ్రాయేల్ దేశానికంటే ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే అబ్రహాంతో ఇక్కడ 12 అధ్యాయంలో వాగ్దానం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త జనములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం యొక్క నిజమైన దేవుని యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారే దేవుని యొక్క వధువై ఉన్నారు, వారే దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. వారిని మాత్రమే దేవుడు పిలిచి అబ్రహాముని పిలిచినట్లుగా దేవుని పిల్లలు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు పిలిచాడంటే ఎందుకో తెలుసా? అబ్రహాము యొక్క జన్యు నీలో ఉంది. నువ్వు అబ్రహాం యొక్క వంశావళి ఉన్నావు. నువ్వు అబ్రహాం యొక్క వంశావళి, అబ్రహాం యొక్క జన్యు నీలో ఉన్నదాన్ని బట్టి అబ్రహాము వంశాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. ఆ వంశావళిని బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ వంశావళిని బట్టి దేవుడు నిన్ను గౌరవిస్తా ఉన్నాడు. ఆ వంశావళిని బట్టి దేవుడిని దీవిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అతడు యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి కాదండి. అతను ఎవరంటే అబ్రహాం అన్యుడై ఉన్నాడు. ఇప్పుడు అబ్రహామును బట్టి దేవుడు నిన్ను నన్ను గౌరవిస్తున్నాడు. ఎందుకంటే అతను అన్యజనుడు కాబట్టి దేవుడు అన్యుడికే వెళ్ళిస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద మొట్టమొదటిగా ఒక మనిషినితో షరతులతో కూడిన నిబంధన కాకుండా అసలు షరతులే లేకుండా నిబంధన చేసిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం అయి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం కోసం చెప్పాలంటే నిజంగా బైబిల్ అంత సరిపోదండి. బైబిల్ ఆది కాని ప్రకటన వరకు అబ్రహాం కోసం ఉంటారు.
ఈ కాలం యొక్క ప్రవర్త 1200 కాదు మెసేజ్ చెప్తే 1200 మెసేజ్లో ఏ మెసేజ్లో కూడా అబ్రహాం పేరు ఎత్తకుండా ఉండలేదండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎందుకు అలా దీవించబడుతున్నాం అబ్రహాంని బట్టి, అబ్రహాం యొక్క వంశావళిని బట్టి మనం వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం యొక్క జీన్స్ మనలో ఉందాన్ని బట్టి అన్య జనులు దేవుడు ఆ యొక్క వధువుని ఎన్నుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఒక అన్యుడై ఉన్నాడు కాబట్టి అతను బబులోను దేశంలో ఉన్నాడు. మొట్టమొదటిగా అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు దేవుడు. ఆదాముకి షరతులతో కూడా నిబంధన ఇచ్చాడు. నేను ఇలా ఉంటే నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఉంటాను, ఒక ధర్మశాస్త్రం రూపంలో ఒక షరతులతో కూడా నిబంధన అబ్రహాంకి ఆదాముకి ఇచ్చాడు. కానీ ఆదాము దాన్ని పోగొట్టేసి ఆ నిబంధన బదలు కొట్టేసి పాపంలో పడిపోయాడు. అదే ఆ నిబంధన షరతులు లేని నిబంధన దేవుడు అబ్రహాంతో చేశాడు. హల్లెలూయా. అబ్రహాంతో ఏం చెప్పాడు తెలుసండి? నువ్వు ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను, నువ్వు ఎలా ఉన్నా నేను గౌరవిస్తాను, నువ్వు ఎలా ఉన్నా నేను పోషిస్తాను, నువ్వు నన్ను ఆరాధించినా ఆరాధించకపోయినా నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నన్ను చూసినా చూడకపోయినా, నువ్వు నన్ను దేవుడిగా గుర్తించినా గుర్తించకపోయినా నిన్ను నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. మామూలు ప్రేమ కాదండి. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తాను తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను. శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమకు అంతు లేదు. అన్లిమిటెడ్ లవ్, ఆ యొక్క ప్రేమకు అంతు లేదు. అలాంటి ప్రేమతో నేను ప్రేమిస్తాను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అబ్రహాముకు దేవుడు ఆ యొక్క నిబంధన జారీ చేశాడు. ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు అబ్రహాముకి ఎలాంటి గుర్తు పెట్టాడంటే, ఓ గొర్రెపిల్ల తెమ్మని ఆ గొర్రెపిల్లని 2 ముక్కలకి చీల్చి, ఒక ముక్కేమో అబ్రహాం దగ్గర ఉంటుంది, ఒక ముక్కేమో దేవుడి దగ్గర ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన ఒక మొక్క అబ్రహాం దగ్గర ఉంది, ఒక మొక్కేమో దేవుడి దగ్గర ఉంది. ఇప్పుడు దేవుడు ఆ యొక్క 2 మొక్కలు కలిపినప్పుడు ఆ నిబంధన సంపూర్తి అవుతుంది. హల్లెలూయా. ఈ యొక్క మాట జ్ఞాపకం చేసుకోండి. నేను లాస్ట్ లో దీన్ని జ్ఞాపకం చేస్తాను, లాస్ట్ లో దీన్ని కంక్లూడింగ్ చేస్తాను. చూడండి, ఒక మొక్కేమో అబ్రహాం దగ్గర ఉంది, గొర్రె పిల్లని 2 ముక్కలు తీసేశారు. ఆ 2 ముక్కలు తీసేసిన తర్వాత ఒక మొక్కేమో అబ్రహాం దగ్గర ఉంది, ఒక మొక్కేమో దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. అదొక నిబంధన. అబ్రహాముకి దేవుడికి మధ్యలో నిబంధన ఏంటంటే గొర్రె పిల్ల నిబంధన. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిబంధనను ఆ విధంగా ఉంచుకొని దేవుడు ఒక నిబంధన బట్టి దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు. ఇప్పుడు నీ దేశం నుండి ఏమన్నాడండి? నీ దేశం నుండి చదవండి ఒకసారి. ఆదికాండం 12 కొంచెం క్లియర్గా చదవండి. స్పీడ్ చదువుతాను నేను. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అతనికి ఏ దేశాన్ని చూపిస్తున్నాడో ఆ దేశానికి వెళ్ళిపోమంటున్నాడు. బబులోను నుంచి బయటికి రమ్మంటున్నాడు. బబులోను కనుక అర్థం ఏంటంటే గందరగోళం, గలిబిలి, గజిబిజి, తారుమారు అని ఉంటుంది బైబిల్లో. అంటే తారుమారు అంటే గందరగోళం అనమాట. ఇంకా అది ఎంత గజిబిజిగా ఉంటుందంటే చాలా గందరగోళం ఉంటుంది, అర్థం కాని పరిస్థితి అనమాట. అలా ఉంటుంది బబులోను అంటేనే. ఇప్పుడు ఆ బబులోనులో నుంచి అబ్రహాముని బయటికి లాక్కొస్తా ఉన్నాడు. బబులోనులో విగ్రహారాధన ఉంది, బబులోనులో బహుభార్యత్వం ఉంది, బబులోనులో భయంకరమైన దేవతల విగ్రహాలు ఉన్నాయి, బబులోనులో భయంకరమైన అబద్ధాలు ఉన్నాయి, లోకం ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, అన్ని కార్యాలన్నీ కూడా బబులోనే ఉన్నాయి. బబులోని యొక్క సృష్టికర్త ఎవరంటే లూసిఫర్ అయి ఉన్నాడు. ఎవరండి? బబులోని యొక్క సామ్రాజ్యం యొక్క అధిపతి ఎవరంటే లూసిఫర్. ఆ బబులోని కట్టింది ఎవరంటే లూసిఫర్ కట్టాడు. ఎలాగా లూసిఫర్ ఎలా కట్టాడంటే నిమ్రోదులో ఉండి, నిమ్రోద్ అనే ఒక వ్యక్తిలో ఉండి ఆ బబులోని సామ్రాజ్యం కట్టాడు. హల్లెలూయా. అయితే ఆ బబులోన్లో నుంచి సాతాను యొక్క సామ్రాజ్యంలో నుంచి అబ్రహామును బయటికి రమ్మని పిలుస్తున్నాడు. తల్లిదండ్రులు బాధపడ్డారు, బంధువులు బాధపడ్డారు, ఆ యొక్క రక్త సంబంధికులు అందరూ బాధపడ్డారు. ఏంటి అబ్రహామా, ఇంతకాలం నేను పెంచాను, పోషించాను, అన్నం పెట్టాను, అన్ని స్వాస్యాలు ఇచ్చాను, స్థలాలు ఇచ్చాను, ఎన్నో చేయాల్సిన నా కుమారులుగా మీకు చేయాల్సిందంతా చేశాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఎవరో తెలియని దేవుడు వచ్చి వెళ్ళిపో పాలుచని ప్రవహించి దేశం అంటే ఆయన కోసం నన్ను వదిలేస్తావా? గ్రామాన్ని వదిలేస్తావా?
బంధువులు వదిలేస్తావా, చుట్టాలు వదిలేస్తావా, ఏంటి ఎన్ని వదిలేస్తావా? నీకు ఆయనే కావాలా? ఆయన కనపడట్లేదు, ఏం చెప్తున్నాడు ఏంటో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఆయన ఏదో చెప్పాడని చెప్పి అన్ని వదిలేస్తావా? ఎస్, నేను అన్ని వదులు కూడా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మాట్లాడింది ఎవరో నాకు అర్థమవుతుంది, మాట్లాడింది ఎవరో నా హృదయానికి అర్థమవుతుంది. నాకు ఈ బొబ్బులను వద్దు, ఈ రక్త సంబంధికులు వద్దు, ఎవరిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ ఎవరిని రక్త సంబంధికులుగా ఎవరిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ ఏదో సమయంలో నేను వస్తాను, కానీ నేను ఖచ్చితంగా నా దేవుడు చెప్పి చెయ్యాలి. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏంటి అన్ని వదిలేసుకోవాలా? ఎస్, అన్ని వదిలేసుకోవాలి. దేనికోసం? పాలు తేనె ప్రవహించే దేశం కోసం. ఇప్పుడు అన్ని వదులుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాడు అబ్రహాంతో, అన్ని వదులుకొని వెళ్ళిపోతున్నాడు. అబ్రహాం స్థిరపడ్డాడు. ఇప్పుడు అబ్రహాము వెళ్తే అబ్రహాము బబులోని బయటికి రావాలి. ఇప్పుడు అది విమోచనలో ఒక భాగమై ఉన్నది. హల్లెలూయా, ఏమైనా వింటున్నారా? అందరూ ఆమె చెప్పండి. మీరు కొంచెం హుషారుగా ఉంటే నేను కొంచెం హుషారుగా ఉంటాను. మీరు కొంచెం నవ్వుతూ మొక్కలు పెట్టి నన్ను నవ్వించండి. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా విమోచనలో ఒక భాగం ఏంటంటే బయటికి రావడం. బయటికి రావడం అంటే బబులోను విడిచి బయటికి రావాలి. ఇప్పుడు మనకు కూడా బబులోను ఉంది. అక్కడ అబ్రహాము దగ్గర ఒక బబులోను ఉంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన బబులోను ఒకటి ఉంది. ఆత్మ సంబంధమైన బబులోను, అక్కడ భౌతిక సంబంధమైన బబులోను ఉంటే ఆత్మ సంబంధమైన బబులోను ఒకటి ఇక్కడ ఉంది. ఏంటి ఆత్మ సంబంధమైన బబులోను అంటే? అదే మహావేశ్య ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో రాయబడిన మర్మయుక్తమైన బబులోను. ఎక్కడుందండి? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 2 మహిమగం కాక. ప్రకటన గ్రంథం 17. ఎక్కడ చదువుతారంటే మీరు? ఫస్ట్ నుంచి చదవండి, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఆ 7 పాత్రలు పట్టుకుని అన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగూ చెప్పాను, నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో విచారించిరి, నచ్చులయ్యి. అప్పుడు అతడు ఆత్మవచనాన్ని నన్ను అరణ్యం కొనుకోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూసి తిని. ఎలా కూర్చుందండి స్త్రీ? 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక ఎర్రని మృగం ఉంది. ఆ మృగం మీద ఈ స్త్రీ కూర్చుందనమాట. ఇప్పుడు ఆ స్త్రీ ధూమవర్ణ రత్నవర్ణం ధరించుకుని బంగారంతో రత్నంతో ముత్యములతో అలంకరించబడినదై ఏ విధమైన కార్యములతో తాను చేయించిన విచార సంబంధమైన పవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండేను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండేను. ఇప్పుడు ఆ స్త్రీ నొసట మీద ఇలా రాయబడి ఉంది చూడండి. అక్కడ ఏం రాయబడి ఉందో చూడండి. ఆ స్త్రీ నొసట మీద ఇలా రాయబడి ఉందంట. ఏమని రాయబడి ఉందంటే దాని నొసట ఇలాగూ రాయబడి ఉండేను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఏంటండి ఇది? ఇది మర్మయుక్తమైన నవీన బబులోను అన్నమాట. ఇది మర్మయుక్తమైన నవీన బబులోను. ఈ వేశ్యలకు తల్లి. ఈ స్త్రీ నసట మీద రాయబడి ఉందన్నమాట. స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇది కింద మనం 9వ వచనం చదివితే ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. మొన్న రాశాను, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ రాశాను మొన్న. ఆ 7 తలలు 7 కొండలు, ఆ 7 కొండల పైన సంఘం కూర్చుంది. ఆ 7 కొండల పైన ఉన్న సంఘం ఏంటంటే దానినే రోమన్ క్యాథలిక్ సంఘం అని పిలుస్తున్నాం. హల్లెలూయా. మీరు గూగుల్లో కొట్టినా, గూగుల్ మ్యాప్ లో కొట్టినా, యూట్యూబ్ లో కొట్టినా, ఎక్కడ కొట్టినా మీకు 7 కొండల పైన కూర్చున్న క్రైస్తవ సంఘం ఏదని అడిగితే గూగుల్ మ్యాప్ చెప్తుంది, అది రోమ్ అని చెప్తుంది. హల్లెలూయా. ఇటలీ దేశంలో రోమ్ అనే నగరంలో వాటికన్ సిటీలో 7 కొండల పైన ఆ యొక్క క్రైస్తవ సంఘము, రోమన్ క్యాథలిక్ అనే సంఘము అక్కడ ఉన్నది.
ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రెనహాం ఆ యొక్క రోమ్ వెళ్ళి వాటికన్ సిటీలో పోపుని చూద్దామని, పోపుని కలుద్దామని వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ కొండ ఉంటుందండి, 7 కొండలు ఉంటాయి. 7వ కొండ పైన ఆయన మందిరం ఉంటుంది. ఆ మందిరం పైన ఆయన కూర్చొని ఉంటాడు. ఈ కొండ కింద చెత్త తీసేశారు. అండర్వేర్ ఒకటి ఇస్తారు, మొత్తం బాడీ బట్టలని ఇచ్చేస్తారండి. అండర్వేర్కి వెళ్ళాలి, లేడీస్ అనుమతి లేదు, ఓన్లీ మగవాళ్ళు వెళ్ళాలి అక్కడికి. ఆ మగవాళ్ళు ఎలా వెళ్తారంటే బట్టలని ఇచ్చేసి అండర్వేర్తో మాత్రం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనకి అన్ని తీసేసి మోకాల మీద నడిపించారు. నడిపిస్తే కొంతవరకు వెళ్ళాడు. కొంతవరకు వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మెట్లని ఎక్కిన తర్వాత ఆయన దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి అతనికి ఒక 7 అడుగుల దూరం ఉంటుంది. 7 అడుగుల దూరం దగ్గర కంటే వెళ్ళకూడదు, కానీ అక్కడ ఉంగరం ఉంటుంది, పోపు యొక్క ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవాలి. గ్రీన్ కలర్లో ఉంటుంది అన్నమాట ఉంగరం. ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటే అర్థం ఏంటంటే పోపు యొక్క శిరస్సు నాయకత్వాన్ని ఇతను అంగీకరిస్తున్నాడని అర్థం అనమాట. పోపు యొక్క శిరస్సు నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాడని అర్థం కాబట్టి ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని దాన్ని అతను తెలియజేయాలి. అప్పుడు పోపు మాట్లాడతాడు. అప్పుడు దాకా మాట్లాడు. ఉంగరాన్ని ముద్దు పెట్టుకునే వరకు పోపు మాట్లాడు. నేను వెళ్ళి వాళ్ళందరూ చెప్పారు ముద్దు పెట్టుకోమన్నారు. ఇప్పటి వరకు చాలా చేశారు, మీరు బట్టలు తీశారు, నడిపించారు, నడిచాను, కానీ నా దేవుని యొక్క స్థానంలో నేను ఆ పోపుని పెట్టలేను. ఆ పోపు యొక్క ఉంగరాన్ని నేను పెట్టలేను. దయచేసి నేను నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను దాన్ని చేయలేను అన్నాడు. అయితే ఆయన నీతో మాట్లాడుతూ వెళ్ళిపోమన్నాడు. అయితే ఆయన ఇలా చూసేప్పటికి ఆ అద్దాలలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల్లో అక్కడ కిరీటం ఉంది. ఆ కిరీటం ఎలా ఉన్నదంటే, ఆ యొక్క కిరీటం మీద ఏమన్నదంటే 3 స్టెప్లు ఉంటుందండి. ఆ 3 స్టెప్ కిరీటం ఉంటుంది అన్నమాట. ఒక స్టెప్ తండ్రి, ఒక స్టెప్ కుమారుడు, ఒక స్టెప్ పరిశుద్ధాత్మ. 3 స్టెప్ కిరీటం ఉంటుందండి. ఆ 3 స్టెప్ చక్రానికి మాదిరిగా ఒక ముక్కోణ ఆకారంలో కిరీటం ఉంటుంది. ఆ కిరీటం పైన ఈయన సడన్ గా చూసినప్పుడు రోమన్ సంఖ్యలో అక్కడ ఏమన్నదంటే వికారియస్ పీరియడ్ ఉంది. ఏమనుందండి? వికారియస్ పీరియడ్ అంటే రోమన్ భాష అన్నమాట. రోమన్ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మన రోమన్ సంఖ్యలు వేస్తాం చూసారా? 1 అంటే ఐ వేస్తాం, 5 అంటే బి వేస్తాం, 6 అంటే బిఐ అంటే 6 వేస్తాం అనమాట. 10 అంటే ఎక్స్ అంటాం. ఎక్స్ అంటే రోమన్ సంఖ్యలు అయ్యి, ఎక్స్ అంటే 10, సి అంటే 50, ఇలా ఉంటాయి. అవి రోమన్ సంఖ్యలో వికారియస్ పిల్లిడి అని రాసి ఉంది ఆ కిరీటం మీద. ఆ కిరీటం మీద వికారియస్ పిల్లిడి అంటే బైబుల్ ఏముంటుందంటే చూడండి ఒకసారి. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 17 వచ్చిన తర్వాత బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిన్ను, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 600. ఇది మృగం యొక్క సంఖ్య అన్నమాట. ఈ మృగం ఎవరంటే యాంటిక్రైస్ట్, అంత్యక్రీస్తు అయి ఉన్నాడు. అంత్యక్రీస్తు యొక్క ముద్ర ఏంటంటే, ప్రజల మీద పడే ముద్ర ఏంటంటే, అంత్యక్రీస్తు యొక్క ముద్ర ఎంతండి? 666. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సాతాను ముద్ర పడాలంటే ఈ 666 ముద్ర వేయించుకోవాలి. ఈ 600 ముద్ర పడితే సాతాను ముద్ర పడిపోయినట్టే, సాతాను యొక్క సంఖ్య వాళ్ళ మీద పడిపోయినట్టే. ఒకవేళ క్రైస్తవులుగా బైబిల్ ఎట్టుకుని తిరిగినా, బైబిల్ ఎట్టుకుని బోధించినా, వీరు ఆ ముద్ర వేయించుకున్నారంటే పైకి బైబిల్ ఎట్టుకుని తిరుగుతారు, కానీ వీళ్ళు సాతాను యొక్క సంఖ్యలో మెంబర్షిప్ అయి ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు సాతానికి చెందిన వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఖచ్చితంగా బైబిల్లో పాటలు పాడినా, ప్రార్థన చేసినా, సంఘాల్లో వాక్యాలు చెప్పినా, బోధన చేసినా, ఎన్ని సంఘ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయినా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాతాళానికి చెందిన వారు అని ఆ ముద్ర రుజువు చేస్తారు. ఏమని? హల్లెలూయా. 666 ముద్ర అతనిలో పడితే ఇంకా అతను ఖచ్చితంగా పాతాళానికి చెందిన వాడని తెలిసిపోద్ది. చూడండి, కోవిడ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో పార్సిల్ పంపుతారు. ఆ పార్సిల్ పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్రస్ అంతా రాసి ఇండియా పంపిస్తున్నారు, పలానా ఇంటికి పంపిస్తున్నారు, పలానా గ్రామానికి పంపిస్తున్నారు, పలానా మండలాఫీస్కి పంపిస్తున్నారు అని చెప్పి అడ్రస్ అంతా కరెక్ట్ గా కొట్టి వాళ్ళు పంపిస్తారు. అది ఎక్కడికి వెళ్తుందంటే నేరుగా ఎక్స్పోర్ట్ చేసిన యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది.
అవునా కదండి? అక్కడ దుబాయ్లో పార్సిల్ చేసినా, అమెరికాలో పార్సిల్ చేసినా, ఇజ్రాయెల్లో పార్సిల్ చేసినా అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా నీవు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా నీవు 666 ముద్రని నీ మీద పడితే నీ అడ్రస్ ఏంటంటే పాతాళం. సాతాను రాసేసడం నీ అడ్రస్ ఏంటంటే పాతాళం. ఆ పాతాళం అనే ముద్ర ఎక్కడ ఉందంటే 666లో ఉంది. ఇప్పుడు 666 మృగం యొక్క ముద్ర అది. దాన్ని ఎవరు చూస్తారంటే బుద్ధి గలవాడు చూస్తాడు. ఈ ప్రవర్తి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో వికారియస్ ఫిల్లిడే అని ఉంది. అది రోమన్ సంఖ్యలు. రోమన్ సంఖ్యలో వికారియస్ ఫిల్లిడే అయితే ఎప్పుడైతే చూసాడో పరిశుద్ధాత్మ వెంటనే వచ్చి ఏమని చెప్పింది తెలిసింది అతని మనసులో, ఆ అంకెలను లెక్క పెట్టమంది. ఆ వికారియస్ ఫిల్లిడే అని రాసిన పదాలను లెక్క పెట్టండి. లెక్క పెట్టంటే వి అంటే 5, డి అంటే 50, ఎల్ అంటే 500 అని మొత్తం లెక్కలన్నీ చూసేవాడికి ఆ సంఖ్య ఎక్కడ వచ్చిందంటే, ఆ సంఖ్య అంతా లెక్కెట్టేటోడికి ఎంత వచ్చిందంటే 666 వచ్చింది. ఏమి హల్లెలూయా. అంటే ఇప్పుడు మర్మయుక్తమైన నొసట మీద ఏమని రాసింది? ఒక్కసారి 17 అధ్యాయంలోకి వెళ్ళండి. ఆ ప్రకటన గ్రంథము 17 అధ్యాయంలోకి వెళ్ళండి. ఐదు వచనం 17:5. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి, మర్మము వేశ్యలకును భూమిలోని ఏమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. అంటే దాని నొసట ఏమని ఉన్నదంటే వేశ్యలకు తల్లి మహాబబులోను అని ఏమని మర్మయుక్తంగా రాయబడి ఉందంటే ఆ మర్మమే వికారియస్ ఫిల్లిడే. దాన్ని తెలుగులో అనువదిస్తే దాని పేరేముందో తెలుసండి? దేవుని స్థానంలో ఈ వ్యక్తి ఉన్నాడట. దేవుని స్థానంలో ఉండుట అంటే వికారియస్ ఫిల్లిడే అంటే ఇంగ్లీష్లోని తెలుగులోకి అనువదిస్తే దాని అర్థం ఏంటంటే దేవుని స్థానాన్ని పోపు తీసుకున్నాడు. అంటే దేవుని స్థానంలో పోపు ఉన్నాడు. దేవుని స్థానంలో పోపు ఉండి ఆ యొక్క నసట మీద కిరీటం మీద ఏమని రాసుకున్నాడంటే వికారియస్ ఫిల్లిడే 666 అని రాసుకున్నాడు. ఆ 666 మర్మయుక్తమైన మహాబబులోనుగా ఉన్నది. ఇప్పుడు అబ్రహాము అక్కడ మర్మయుక్తమైన బబులోనుగా ఆ దేశం నుంచి బయటకు వస్తే, ఇప్పుడు నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని వాక్యమును వినిటెళ్ళు వాళ్ళు, నిజమైన దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు ఎక్కడి నుంచి రావాలంటే ఈ మర్మయుక్తమైన మహాబబులోని బయటికి రావాలి. అంటే రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాల నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. విమోచనలో కార్యం ఏంటంటే, విమోచనలో మొదటి స్టెప్ ఏంటంటే నీవు మర్మయుక్తమైన బబులోని బయటికి రావడం. హల్లెలూయా. ఏంటండి మర్మయుక్తమైన మర్మయుక్తమైన బబులోని ఏంటంటే రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, రోమన్ క్యాథలిక్ యొక్క ఆచరణలు ఎక్కడైతే ఉన్నాయో, రోమన్ క్యాథలిక్ యొక్క గుణలక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో, రోమన్ క్యాథలిక్ యొక్క పరిస్థితులన్నీ ఎక్కడైతే ఉన్నాయో అందులో నుంచి బయటికి రావడమే నీవు ఆ యొక్క మర్మయుక్తమైన బబులోని బయటికి రావడం. హల్లెలూయా. దేవుని మహిమ గాక. రోమన్ క్యాథలిక్ యొక్క పునాది ఏంటంటే ఈ కాలమిక ప్రవక్త అన్నాడు. ముద్రలు చదివితే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. కొన్ని విషయాలు నేను డీప్గా చెప్తాను, కొంచెం జాగ్రత్త మీరు గ్రహించండి. టైం అవుతుంది కనుక స్పీడ్కి వెళ్తాను, మీకు అన్ని చూపిస్తాను. ముందు అన్ని కోడ్స్తో సహా చూపిస్తాను. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ పునాది ఏంటంటే వాడు ఎలా పరిపాలిస్తాడంటే విడగొట్టి పరిపాలన చేస్తాడు. ఎలాగండి అంటే వాడు పరిపాలన చేయాలంటే విడగొట్టాలి. విడగొట్టడం ఏదైనా తోటలో స్టార్ట్ చేశాడు. దేవుళ్ళలో నుంచి దేవుని పిల్లలను వేరు చేశాడు, అక్కడ విడగొట్టాడు. తర్వాత విడగొట్టుకుంటూ
దేశాలు విడగొట్టాడు, మనుషులు విడగొట్టాడు, మనస్తత్వాలను విడగొట్టాడు, ప్రజలను విడగొట్టాడు, కుటుంబాలను విడగొట్టాడు, జాతులు విడగొట్టాడు, కులాలను విడగొట్టాడు, మతాలను విడగొట్టాడు. అలా విడగొట్టుకుంటూ ప్రపంచాన్ని భయంకరమైన గలిబిలిగా, భయంకరమైన గందరగోళంగా, అప్పుడు బబులోను పట్టణమే గలిబిలిగా ఉంది, ప్రపంచాన్ని గలిబిలిగా మార్చేశాడు. హల్లెలూయా. ఏ మతాన్ని నమ్మాలో, ఏ కులాన్ని నమ్మాలో, ఏ మనిషిని నమ్మాలో, ఏ పరిస్థితిని నమ్మాలో, చెట్టు నమ్మాలో, ఆయన నమ్మాలో, పొట్టను నమ్మాలో, ఏం నమ్మాలో మనుషులు అర్థం కాని పరిస్థితిలో దేన్ని నమ్మాలో కూడా తెలియకుండా అయోమయమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఆఖరికి తాను నమ్ముకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాలమే ప్రవక్త అన్నాడు, ఎవరిని నమ్మలేని వ్యక్తి అంటే తన్ను కూడా నమ్మడట. ఎవరిని నమ్మలేని వ్యక్తి తను కూడా నమ్మలేడంట. అంటే తనను తీసుకున్న నిర్ణయమే, ఒకసారి తీసుకుంటున్న నిర్ణయం ఇది ఖచ్చితంగా సరైనదని తీసుకుంటాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత అనుకుంటాడు, నేను సరైన నిర్ణయం తీసుకున్నానంటావా? అవిశ్వాసం వచ్చేస్తుంది. మళ్ళీ ఆ నిర్ణయం మీద అతనికే అవిశ్వాసం వచ్చేస్తుంది. మరలా ఆ నిర్ణయం మీద అతనికే భేదం వచ్చేస్తుంది. నేను తప్పు చేశానేమో అనుకుంటాడు. అంటే దెయ్యం ఏం చేస్తుందంటే ఒక తప్పుడు కార్యం చేసి చేయించేలా చేసి అతన్ని నమ్ముకోలేనట్టుగా చేసేస్తాడు. ఇతను నమ్ముకోడు, తక్కువ నమ్మడు, అలాగైపోతుంది. నమ్మకాలు లేకుండా చేసాడు, హృదయాలను విరగొట్టాడు, మనసులను విరగొట్టాడు, రకరకాల కఠినమైన మనసులు చేసి, కఠినమైన హృదయాలను చేసి వాడు ఎలాగే చేస్తాడంటే మనుషులను కలనవ్వకుండా, అందులో నుంచి ఇందులో కలవకుండా, ఇందులో నుంచి అందులో కలవకుండా విడగొట్టి పరిపాలన చేసేవాడు అనమాట. హల్లెలూయా. రోమన్ యొక్క బీజం ఏంటంటే విడగొట్టి పరిపాలన చేసేది. ఒక వ్యక్తిలో ఎప్పుడైతే రోమన్ యొక్క బీజం పడుతుందో అతను ఎప్పుడు కూడా విడగొట్టి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, తాను స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతాడు తప్ప ఒక మనిషి అధికారాన్ని కోల్పోడు. హల్లెలూయా. కొంచెం మీరు ఆలోచించాలి. దేవుడు ఏంటంటే మనిషిని ఎలా చేసుకున్నాడంటే, మనిషిని ఏదైనా చోట్ల ఎలా సృష్టించుకున్నాడంటే మనిషి పూర్తిగా నా కంట్రోల్లో ఉండాలి. ఎలా ఉండాలండి? ఆదాం ఎలా చేసుకున్నాడంటే పూర్తిగా మనిషి నా కంట్రోల్లో ఉండాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, నేను చెప్పినట్టు మాట్లాడాలి, నేను చూసినట్టు చూడాలి, నేను చేసినట్టు ప్రతిదీ చెయ్యాలని చెప్పి ఆ యొక్క హృదయంలో దేవుడుండి ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా అతను కంట్రోల్ చేయబడుతూ వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారు ఎందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రోమపత్రికలో పౌలు గారు చెప్పేదంతా కూడా ఆత్మ కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ 9వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. అంటే ఎందుకు ఆత్మ చేత ఆత్మను ఎందుకు పొందుకోమంటున్నాడంటే, ఆత్మ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుని కుమారులందరూ కూడా దేవుని ఆత్మ చేత లీడ్ చేయబడాలి. అది దేవుని యొక్క మొట్టమొదటి ఫౌండేషన్. ఏదేను తోటలో ఆయన వేసుకున్న పునాది ఏంటంటే దేవుని ఆత్మ చేత వ్యక్తి నడిపించబడాలి. దేవుని ఆత్మ చేతనే ఆయన నడిస్తే నడవనాలి, నడు అంటే నడవాలి, వెళ్ళు అంటే వెళ్ళాలి, ఆగంటే ఆగాలి. ఆయన ఏం చెప్తే దాన్ని చేయడానికి వ్యక్తి ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ కాలంలో ప్రవక్త మెసేజ్ బోధించాడు, ఆత్మ చేత నడిపించబడుట, లీడ్ బై స్పిరిట్ అని బోధించాడు. అంటే ఆత్మ చేత నడిపించబడడం అంటే ఎప్పుడైతే ఆత్మ చేత వ్యక్తి నడిపించబడుతున్నాడో, ఆత్మ ఏ విధంగా చెప్తుందో దేవుని కుమారులందరూ కూడా ఆత్మ చేత నడిపించబడి అలా నడిపించబడతారు. దేవుని యొక్క మొట్టమొదటి పునాది, బేస్మెంట్, ఫౌండేషన్ అది. అయితే సాతాను ఏం చేశాడంటే ఏదైనా తోటలో
ఆదాముని ఆ యొక్క దేవుణ్ణి విడగొట్టేసి మనస్సాక్షి మీద ఆధారపడేటట్లుగా, అంటే తన మీద తాను ఆధారపడేటట్లుగా, శరీర సంబంధమైన శరీర కార్యాల మీద ఆధారపడేట్లుగా శరీరం నడిపిస్తే ఇతను నడిచేటట్లుగా చేసేసాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగిందంటే, మొట్టమొదట భయంకరమైన పాపం ఎక్కడంటే, మనిషి నువ్వు చేసే పాపం ఏంటంటే మనిషి తన సొంత మనస్సాక్షిని బట్టి నడవడం. హల్లెలూయా. ఒక మాట చదువుతాం చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును. హల్లెలూయా. అంటే సాతాను ఏం చేసిందంటే, ఏదైనా తోటలో దేవుణ్ణి నమ్మడానికి బదులుగా, దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా, దేవుని ఆత్మను బట్టి నడవడానికి బదులుగా మనిషిని ఎలా మార్చేసిందంటే మనస్సాక్షిని నమ్ముకున్నట్లు చేసేసింది. హల్లెలూయా. అంటే తన మనసును నమ్మునట్లుగా, తన మనసు ఏది చెప్తే అది సత్యమన్నట్లుగా, తన మనసు ఎలా నడిపిస్తే అది నేను నిజమన్నట్లుగా, ఆ మనస్సును బట్టి నడుచుకునేటట్లుగా సాతాను ఏదైనా తోటలో ఆదామును మార్చేసింది. హల్లెలూయా. అందుకే ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన యొక్క మనస్సును బట్టే నడుస్తాడు తప్ప తన మనసుకు నచ్చితే చేస్తాడు, తను నచ్చకపోతే చేయడు. తన మనసుకి ఇష్టపడితే చేస్తాడు, ఇష్టపడకపోతే చేయడు. తన మనసు సత్యమని చెప్తే నడుస్తాడు, లేక నడవడు. తన మనసు అంగీకరిస్తేనే వెళ్తాడు ఏదైనా సరే. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. తన మనసును బట్టి వాస్తవమో నిజమో తన మనసే చెప్పాలి. తన మనసు చెప్పకుండా ఏది చేయడు. ఇది వాక్యము, ఇది సత్యము, ఇది బైబిల్ అని చెప్పినా కూడా అతను తన మనసునే నమ్ముతాడు తప్ప వాక్యం నమ్మడు. అక్కడ రూఢి అవుతుంది. అక్కడ దాన్ని నిర్ధారణ అవుతుందంటే అతను పూర్తిగా శరీర సంబంధముగా తన మనసును పూర్తిగా నమ్ముతున్నాడని. హల్లెలూయా. ఈ బయలుపడి నాకు ఎప్పుడైతే వచ్చిందో నా మనసును నేను నమ్మడం మానేశాను. నాకు ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకంగా చేయడం మొదలెట్టాను. నేను దేవుని దగ్గర విజయం ఎక్కడ సాధించానంటే, దేవుని దగ్గర ఇప్పుడు పొందుకోవడం ప్రారంభించానంటే నా మనసుకు చెప్తున్న దానికి విరోధంగా ప్రవర్తించి మొదలుపెట్టాను నేను. అప్పుడు నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, నిందలు ఎక్కువైపోయినాయి, వెన్నుపోటు దారులు ఎక్కువైపోరు, రకరకాల పరిస్థితులన్నీ ఎక్కువైపోయినాయి. అయినా నేను మాట్లాడలేదు. నా మనసుకు పూర్తిగా వ్యతిరేకిస్తాను నేను. ఎందుకో తెలుసండి, మనసు పూర్తిగా సాతాను అండర్లో ఉంది. మనిషి పాపం ఎక్కడ చేస్తాడంటే పూర్తిగా మనసును బట్టి చేస్తాడు. మనసులో ఆలోచన వస్తుంది, దాన్ని ఆచరణలో తీసుకొస్తాడు. హల్లెలూయా. తిరిగి జన్మించిన వ్యక్తి మనసు పైన ఆధారపడ్డాడు. తిరిగి జన్మించిన వ్యక్తి, ఒక నూతనముగా జన్మించిన వ్యక్తి మనసు పైన ఆధారపడ్డాడు. అతను నేరుగా వాక్యం పైన ఆధారపడతాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం పైన మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో, వాక్యం ఎప్పుడైతే ఇలా చెప్పిందా లేదా, ఇలా చేయమన్నది లేదా, ఇలా జరగడానికి దేవుడు వాక్యం ఎక్కడైనా ఏ విధంగా మాట్లాడాడు లేదా చెక్ చేసుకుని ముందుకు వెళితే అది పరిశుద్ధాత్మ నాయకత్వమే ఉన్నది. హల్లెలూయా. ఏంటినది? పరిశుద్ధాత్మ నాయకత్వం ఏం చేస్తుందంటే వాక్యం చేస్తాడు. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, ఎవరైనా ఏదైనా ఆలోచన ఇస్తున్నారనుకోండి, ఇది వాక్యమా, బైబిల్లో ఉందా, బైబిల్లో రాయబడిందా, ఎక్కడైనా ఇక్కడ జరుగుతున్నది అది అన్నీ చెక్ చేసుకుని పరిశీలించుకుని అప్పుడు చెప్పేస్తాం. హల్లెలూయా. ఈ దేవుని యొక్క ఆత్మ నడిపింపు. కానీ శరీర సంబంధి తనకు మనసు నచ్చింది ఏదైతే ఉందో దాన్ని చేస్తాడు. తనకు మనసు నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే మానేస్తాడు. తనకు ఆ కలిగిన అది మంచిగా అనిపిస్తే చేస్తాడు, లేకపోతే చేయలేదు. హల్లెలూయా. అయితే మనసును ఎప్పుడు నమ్మకూడదు, మనసును ఎప్పుడు కూడా మనం స్వాధీనం తీసుకోకూడదు, మనసును ఎప్పుడు కూడా మనసును బట్టి మనం ఎప్పుడు నడుచుకోకూడదు. అయితే ఏదైనా తోటలో సాతాను చేసిన పని అదే, మనసు చెప్పినట్లుగా వినడం స్టార్ట్ చేసింది. హల్లెలూయా. మనిషి పతనమైపోవడం కారణం, పతనమైపోవడం మొదటి ప్రాధాన్యమైన కారణం ఏంటంటే మనసు చెప్పిన విషయం. హల్లెలూయా. కానీ మనసులో నుంచి దేవుడు మాట్లాడతాడు, మనసులో నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఇదొకటి. మళ్ళీ మనసులో నుంచి దేవుడు మాట్లాడతాడు, మనసులో నుంచి పరిశుద్ధాత్మ కూడా మాట్లాడతాడు.
మరి ఎలా గుర్తించాలి, మరి ఎలా పట్టుకోవాలి? అందుకే ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాలంటే మనము వాక్యాన్ని తిరిగేసి, గ్రంథాన్ని తిరిగేసి, ఆ రాయబడిన దాన్ని చూసినప్పుడు అది మనసులో వచ్చింది వాస్తవమా కాదన్నది ఇక్కడ క్లియర్ అవుతుంది, ఇక్కడ రూఢి అవుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా మనం విమోచన కోసం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతం ఏంటంటే, మనసు పైన నిన్ను ఆనుకునేటట్లుగా చేయడం. నిజమైన పరిశుద్ధాత్మ యొక్క లక్షణం ఏంటంటే, వాక్యం పైన నిన్ను ఆనుకునేటట్లుగా చేయడం ఏమో పరిశుద్ధాత్మ చేస్తుంది. రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతం ఏమో నిన్ను మనసు పైన ఆధారపడేట్లుగా చేస్తుంది. హల్లెలూయా. మనసు మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడుతున్నావు, నువ్వు ఏం చేస్తావు తెలుసా? వీళ్ళు బాగానే ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు బాగానే క్రిస్మస్ చేస్తున్నారు, వీళ్ళు బాగానే ఏసే చేస్తున్నారు, వీళ్ళు మంచిగానే చేస్తున్నారు కదా, దేవుణ్ణి కదా ఆరాధిస్తున్నారు, దేవుని కదా చూపిస్తున్నారు, దేవుని కూడా ప్రకటిస్తున్నారు అనుకుని వీళ్ళ మనసుతో ఆలోచించి మంచిగానే తీసుకుని మంచిగానే ఆలోచిస్తారు. కానీ అది వాక్య ప్రకారం తప్పు అన్న సంగతి వీళ్ళకి కూడా తెలియదు. హల్లెలూయా. అంటే ఒక డినామినేషన్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ఒక డినామినేషన్ యొక్క సంఘం ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, వాక్యాన్ని చూడడానికి బదులుగా వాళ్ళు తన మనసును నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు మంచిగానే చేస్తున్నారు, మంచిగానే కార్యాలు వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాస్తవమై ఉంటుంది. ఒక ఆయన అన్నాడండి, దేవదత్తయ్య గారు ఎంత ప్రార్థనా పరుడు, ఎంత అద్భుతమైన సేవ చేశాడు, ఖచ్చితంగా ఆయన పరలోకం వెళ్ళిపోతాడు, ఖచ్చితంగా ఆయన దేవుడి తర్వాత దేవుళ్ళు అంటాడు. అందుకనే బైబిల్ మిషన్ ఏం చేస్తారంటే, వాళ్ళందరూ కూడా తండ్రి కోటి, కుమారుడు కోటి, పరిశుద్ధాత్మ కోటి, పక్కన దేవదాస్ గారు కూడా ఒక కుర్చీ వేస్తారు. ఏంటండి, 4 కుర్చీలు వేస్తారు పులిపిట్ మీద. ఒకడు తండ్రి కూర్చుంటాడు, ఒక ఆయన కుమారుడు కూర్చుంటాడు, ఒక ఆయన పరిశుద్ధాత్మ కూర్చుంటాడు, 3 ఆయన దేవదాస్ గారు కూర్చుంటారు. అంటే ఆయన మంచి ప్రార్థన చేశాడు, దేవుని స్థానంలో గెలిపాడు. అందుచేత మనం ఆయన కుర్చీ అయితే ఆయన కూడా వచ్చి కూర్చుంటాడు. బైబిల్ మిషన్ అందరూ అలా నమ్ముతున్నారు. మరి అంటే వాళ్ళ నమ్మకం అది. ఒక వ్యక్తి మీద వాళ్ళు గురి పెట్టుకున్నారు, ఒక వ్యక్తి మీద ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఒక వ్యక్తి మీద వాళ్ళు బేస్ అయ్యారు. ఒక బేస్ అయ్యి దాని మీద పట్టుకుని దేవదాసయ్య గారు వాళ్ళందరూ కూడా దేవదాసయ్య గారు తప్ప ఇంకెవరు నమ్మరు. ఇంకొకరు వెళ్తారు, వాళ్ళు ఏసన్న గారు పట్టుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా ఎవరిని చూసినా వాళ్ళకి ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ ఏసన్న గారు. ఇంకొకరు వెళ్తారు, బక్సింగ్ అంటారు, వాళ్ళు బక్సింగ్. ఇంకొకరు ఆర్ఆర్కే ముర్తి అంటారు, ఇంకొకరు అంటారు స్పీడ్ సుందరరావు అంటారు. ఇలా రకరకాల మనస్సాక్షులను ఆలోచిస్తూ వాళ్ళ మనసులను ఎవరి మీద కేంద్రీకరిస్తూ దాన్ని బట్టి వాళ్ళ మీదే బేస్ అయ్యి వాళ్ళ మీదే పట్టుకుని వాక్యాన్ని ఫాలో అవుతారు. కానీ నిజంగా నీ మనస్సాక్షిని చెప్పినట్టు కాకుండా వాక్యం చెప్పినట్టు అసలు వాక్యమే బోధించింది, వాక్యమే సత్యం చెప్పింది, వాక్యమే సిద్ధాంతం కలిగి ఉంది, వాక్యం యొక్క ప్రణాళిక ఏంటి, వాక్యం యొక్క బేస్మెంట్ ఏంటి, దేవుడు క్రైస్తవులకు ఎలాంటి పునాది వేశాడు, దీన్ని చూచుటలో ప్రజలు విఫలమైపోతారు. హల్లెలూయా. ఏం చేసిందంటే రోమన్ క్యాథలిక్ విడగొట్టింది, ఒకరి మీద ఆధారపడేటట్లుగా చేసింది. ఒకరి మీద ఎప్పుడైతే ఆధారపడేటట్లుగా చేసిందో వాళ్ళు దాని మీదే వాళ్ళు పేరు పునాది వేసుకుని వాక్యాన్ని పక్కనెట్టేసి మనిషి మీద పునాది వేసుకుంటున్నారు. వాళ్ళు మనిషి మీద పునాది వేసుకున్నారు కాబట్టి మనిషిని వెంబడిస్తూ ఉన్నారు. ఈ వర్తమానంలో కూడా చాలా మంది విలియం బ్రనామ్ మీద పునాది వేసుకున్నారు కాబట్టి విలియం బ్రనామ్ క్రైస్తవు ఒక క్రీస్తు అంటాడు, ఆయన అది జరిగింది ఇది జరిగింది చెప్పి ఆ యొక్క వ్యక్తి మీద పునాది వేసుకున్నారు. కానీ ఆయన మన క్రీస్తు మీద పునాది వేసుకోలేదు. హల్లెలూయా. అంటే మనుషులు ఎలాగైపోతున్నారంటే, రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతం ఏం చేసిందంటే మెసేజ్లో కూడా ప్రవేశించింది. రోమన్ క్యాథలిక్ డినామినేషన్ లో కాకుండా మెసేజ్ లో కూడా ప్రవేశించింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరినో ఒకరిని ఒక ఆధారంగా చేసుకుని, ఎవరినో ఒకరిని బేస్మెంట్ చేసుకుని దాని మీద ఆధారపడుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యమే బేస్ అవడానికి, ఆత్మ ద్వారా నడిపించబడడానికి, ఆత్మ ద్వారా వాళ్ళు లీడ్ చేయబడడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. హల్లెలూయా. అంటే అందుకే ప్రవక్త అన్నాడు, ఈ కాలంలో ఒక మెసేజ్ బోధించాడు. ఏమని బోధించాడంటే, 10 లక్షల్లో ఒకడు అన్నాడు, 10 లక్షల మంది ఉంటే అందులో ఒకడు ఆత్మ ద్వారా నడుస్తాడు. 10 లక్షల మంది జనాభా ఉంటే అందులో ఒకడు ఆత్మను పొందుకుని ఆత్మ ద్వారా లీడ్ చేయబడతాడట. అందుకే ప్రపంచం మీద క్రైస్తవులు తక్కువ అండి, మనిషి మీద బేస్ అయిన వాళ్ళు ఎక్కువ,
సిద్ధాంతాల మీద చేసిన వాళ్ళు ఎక్కువ, ఆ ఆచారాల మీద చేసిన వాళ్ళు ఎక్కువ, చర్చిల మీద చేసిన వాళ్ళు ఎక్కువ, పాస్టర్ల మీద చేసిన వాళ్ళు ఎక్కువ, రకరకాల వాటిల మీద దేశని ముందుకు వెళ్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వాక్యమే పునాది వేసుకుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ప్రపంచంలో అక్కడక్కడ ఉన్నారు. అందుకే కాలమే ప్రవక్త అన్నాడు, నోవహు కాలంలో నోవహు ఓడ సిద్ధపరిచినప్పుడు 8 మంది కూడా రక్షించబడ్డారట. మోషే కాలంలో మోషే వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చి పాలు తేనె ప్రవహించి దేశం తీసుకెళ్తుంటే 2 రక్షించబడ్డారట. యేసుక్రీస్తు వచ్చి సాక్షాత్తు ఆయనే శరీరం ధరించుకుని వచ్చి భూమి మీద ప్రసంగం చేసి విశ్వాసులకు సువార్త చేసి రక్షిస్తూ ఉంటే కేవలం 12 మందే రక్షించబడ్డారట. అంటే ప్రతి కాలంలో కూడా దేవుడు ఏళ్ళను లెక్కెడుతున్నాడు విశ్వాసులు. నోవహు కాలంలో 8 మంది, మోషే కాలంలో 2, యేసుక్రీస్తు కాలంలో 12 మంది. ఇలాగ 12 మంది 2, 3, 4 అలాగ వస్తున్నారు. మరి చివరికాలం వచ్చేవాడికి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ కాలమే ప్రవక్త అన్నాడు, ప్రపంచం అంతా కలిపి ఒక 500 మంది ఎత్తబడితే జగనం అన్నాడు. ఎంతమంది అండి? కొన్ని ఇంచుమించు మన ఇండియానే 150 కోట్లు దాటేసింది. మన ఇండియానే 150 కోట్లు దాటేసింది జనాభా. ఇంచుమించు 4 బిలియన్లు ఉందని ప్రపంచం అంతా జనాభా. 4 బిలియన్లు కౌంట్ చేయలేని జనాభాలు అట్లా ఎన్నో ఉన్నాయి. కౌంట్ చేసిన జనాభా 4 మిలియన్లు ఉంది. 4 మిలియన్ల జనాభాలో ఒక 500 మంది ఎత్తబడితే గ్రేట్ అన్నట్టు ప్రవక్త. ఎందుకని? వాక్యం అందరూ వింటారు, చర్చికి అందరూ వెళ్తారు, ప్రార్థనలు అందరూ చేస్తారు, పాటలు అందరూ పాడతారు, క్రైస్తవులు అని చెప్పుకుంటారు, అన్ని కార్యాలు వారు చేస్తారు. కానీ దేని మీద దాని మీద పునాది వేసుకుని ఆ పునాది మీద ఫిక్స్ అయిపోతారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకుని ఆత్మ ద్వారా లీడ్ చేయబడాలి అనే తాపత్రయము ఆ యొక్క అబ్రహాము యొక్క జన్యువు ఎవరిలో అయితే ఆ యొక్క బీజం ఉంటుందో ఆ సంతానం మాత్రమే క్రీస్తుని పొందుకుంటారు. హల్లెలూయా. ఆ అబ్రహాం యొక్క నిజమైన రాయల్ సీడ్, ఆ యొక్క నిజమైన సంతానము, ఆ వాగ్దానం చేయబడిన సంతానం, ఆ నిజమైన సంతానం ఎవరినైతే విత్తనం ఉందో, ఎవరినైతే బీజకరం ఉందో వారు ఖచ్చితంగా దేవుని యొక్క బీజమును పొందుకొని వారు ఆత్మ చేత నడిపించబడడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. అందుకే అబ్రహాం బయటకు వచ్చాడు. అందుకే అబ్రహాం యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఆ వాక్యం కానిది ఏదైతే ఉన్నదో ఆ అన్నింటినీ అసహించుకొని అన్ని వదిలిపెట్టి వాక్యంతో నిలబడ్డానికి ఇష్టపడ్డాడు వ్యక్తి. హల్లెలూయా. ఇది విమోచనలో మొదటి కార్యం. విమోచనలో మొదటి కార్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాం బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆత్మను పొందుకున్నాడు. 14 అధ్యాయంలో 15 అధ్యాయంలో ఆత్మ 18 అధ్యాయంలో యేసుక్రీస్తుని కలుసుకున్నాడు, ఆ మెస్సీని కలుసుకున్నాడు, ఎలోహింగా కలుసుకున్నాడు. ఎప్పుడైతే ఎలోహింని 18 అధ్యాయంలో కలుసుకున్నాడో అతను ఆ ఎలోహిము అతను నేరుగా ఎక్కడ నడిపించాడు తెలుసండి? పాలు తేనె ప్రవహించే దేశం తీసుకెళ్ళాడు. విమోచనలో 2వ భాగం ఏంటంటే ఒక భాగం బబులోని విడిచిపెట్టడం, 2వ భాగం పాలు తేనె ప్రవహించే దేశం వెళ్ళిపోవడం. అంటే నువ్వు ఎప్పుడైతే బబులోని విడిచిపెట్టావో 12 అధ్యాయంలో ఆ అబ్రహాము బబులోని విడిచిపెట్టాడు, 15 అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడు, 18 అధ్యాయంలో ఎలోహింని కలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయన పాలు తేనె ప్రవహించి దేశంలోకి అడుగు పెట్టేశాడు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో అక్కడ చూశాడు పునాదులు గల పట్టణాన్ని చూశాడు. పునాదులు గల పట్టణాన్ని ఎప్పుడైతే అబ్రహాం చూశాడో అప్పుడు వెంటనే దానికోసం అతను జీవిస్తూ 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 దాన్ని చూస్తూనే బ్రతికించాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడంటే మనం లాస్ట్ వీక్ లో చెప్పుకున్నాం. ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పాలి నాకు. అబ్రహాం ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఏమండి? అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాం ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరదేశంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడండి? అబ్రహాం ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరదేశంలో ఉన్నాడు. లాస్ట్ వీక్ మనం చదివాం, 11 అధ్యాయం అంతా చదివాం. ఆ విశ్వాసుల యొక్క లిస్ట్ అంతా చదివాం. ఆ విశ్వాసుల యొక్క లిస్ట్ అంతా చూసాం. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు పాతాళంలో ఉన్నారు. యోబు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు అందరూ పాతాళంలో ఉన్నారు. బంధించేసాడు వాళ్ళని.
యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ఆయన మొట్టమొదటిగా సమాధిని బద్దలు కొట్టి పైకి లేచాడో, లేచిన మరుక్షణమే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే పరదేశంలో పెట్టాడు. పాతాలను బందీ అయిపోయిన వాళ్ళని తీసుకుని వాళ్ళ దర్శనాల ప్రకారం విమోచకుని చూశారు కాబట్టి, రక్షకుని చూశారు కాబట్టి వాళ్ళు చూడండి, అబ్రహాము చనిపోయాడు. ఫస్ట్ ఒక అబ్రహాం కంటే ముందు ఎవరు ఉన్నారంటే యోబు ఉన్నాడండి. నేను ఈ విషయం చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. నేను నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు అబ్రహాం కంటే ముందు ఎవరు ఉన్నారంటే యోబు. యోబు దర్శనం చూశాడు. 9వ అధ్యాయంలో చూసాం మనం. దర్శనం చూసి నా విమోచకుడు వస్తాడో, ఆ విమోచకుడితో పాటు నేను కూడా లెగిస్తానని ఎప్పుడైతే చూశాడో, ఇప్పుడు ఆ విమోచకుడు ఎక్కడ చచ్చిపోయి ఎక్కడ పాతి పెట్టబోతున్నాడో చూశాడు. దర్శనంలో దేవుడు కుమారుడు వచ్చి పాతి పెట్టబడే ప్లేస్ చూశాడు. ఇప్పుడు యోబు అనుకున్నాడంట, ఆయన పాతి పెట్టబడిన స్థలంలో నేను కూడా పాతి పెట్టబడితే ఆయన లేచినప్పుడు నేను కూడా లేచిపోతాను అనుకున్నాడు. హల్లెలూయా. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఆయన కొనుక్కునే స్థలంలో ఆయన ఏం చేశాడంటే, జబదయ్య కుమారుడు అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తవ్వుకున్నాడు సమాధి ఒలివ కొండ దగ్గర. ఆ సమాధిలో యేసుక్రీస్తు కూడా సమాధి లేదు. ఆయన జబదయ్య కుమారుడైన ఆయన ఆ యొక్క సమాధి తవ్వుకుంటే ఆ సమాధిలో యేసుక్రీస్తుని పెట్టారు. ఆ తోట పక్కన, ఆ తోటలోనే యోబు సమాధి ఖాళీ స్థలం కొనేసి అందులో సమాధి కట్టుకుని అందులోనే సమాధి పడ్డాడు యోబు. హల్లెలూయా. దాన్ని మగ్దెల అంటారు బైబిల్లో. ఆ ప్లేస్ ఏంటి, దాని ప్లేస్ పేరు ఏంటంటే మగ్దెల. అయితే ఎప్పుడైతే అబ్రహాం ఆ ప్లేస్ లోకి వచ్చాడు, బలంగా ప్రేరేపించబడ్డాడు. ఆ స్థలానికి కొద్ది దూరంలోనే శారా ప్రయాణంలో చచ్చిపోతే అబ్రహాం ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ యోబు ఎక్కడ సమాచారపడ్డాడు చూసి ఆ స్థలంలో స్థలం కొనుక్కుని ఫ్రీగా ఇచ్చేస్తానన్నాడు ఆయన అబ్రహాంకి. ఫ్రీగా ఇచ్చేస్తాను, నాకు ఫ్రీగా వద్దు, నేను డబ్బులు ఇస్తానని చెప్పి 400 దినారాలు ఆ యొక్క స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కుని శారాను అక్కడ పాతి పెట్టాడు. హల్లెలూయా. శారాను ఎప్పుడైతే అక్కడ పాతి పెట్టాడో అబ్రహాం ముందు చెప్పేశాడు, నేను చనిపోయిన తర్వాత నా భార్య దగ్గరే సమాధి చేయండి అన్నాడు. అబ్రహాం కూడా తెలుసు దేవుడు అక్కడ సమాధిలో పునరుద్ధరణ అవుతాడని. అబ్రహాం అక్కడ పాతి పెట్టబడ్డాడు. అబ్రహాం పక్కన ఇస్సాకు పాతి పెట్టబడ్డాడు. ఇస్సాకు పక్కన యాకోబు పాతి పెట్టబడ్డాడు. అయితే యాకోబు కొడుకు యోసేపు ఐగుప్తులో చచ్చిపోయాడు. ఆయన అన్నలకి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశినప్పుడు తొడ కింద ప్రమాణం చేయించుకుని, తొడ కింద చేతులు పెట్టుకుని ప్రమాణం చేయించుకున్నాడు. అయ్యా, నేను చచ్చిపోయినప్పుడు నా సమాధి ఇక్కడ చేయొద్దు. నా సమాధి ఖచ్చితంగా నా దేవుని కుమారుడు ప్రభువుని యేసుక్రీస్తు మెస్సియ భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడైతే సమాధి చేయబడి తిరిగి లెగిస్తాడో అక్కడ నా పితరులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడికే నా ఎముకలన్నీ చేర్చండి అని చెప్పి బతిమాలాడు. తొడ కింద చేతులు పెట్టుకుని ప్రమాణం చేయించుకున్నాడు. ఎప్పుడైతే అలా ప్రమాణం చేయించుకున్నాడో మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొస్తున్నప్పుడు ఆ ఎముకలు కూడా తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. ఆ మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆ పాలు తేనె ప్రవహించి దేశం తీసుకొస్తున్నప్పుడు యోసేపు యొక్క ఎముకలు కూడా తీసుకొచ్చేసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క ఆ బరియల్ గ్రౌండ్ లోనే పాతి పెట్టబడ్డాడు. మోషే ఎక్కడ పాతి పెట్టబడ్డాడు, ఆ ఇర్మి ఎక్కడ పాతి పెట్టబడ్డాడు. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు సమాధి ఎక్కడైతే చేయబడుతున్నాడో అక్కడే వాళ్ళందరూ పాతి పెట్టబడ్డారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వాళ్ళందరూ సమాధులు చూసి అనుకున్నాడట, సిలువలో కేక పెట్టాడు. సిలువలో మాటలన్నీ పలికేసిన తర్వాత సమాప్తమైనదే అన్నాడట. హల్లెలూయా. సమాప్తమని ఎప్పుడైతే పలికాడో, విమోచన ప్రణాళిక అంతా ఎప్పుడైతే ముగించిందో వెంటనే సమాధులన్నీ పట్టలేకున్నాడు. పెద్ద భూకంపం వచ్చిందండి. ఆయన ఎప్పుడైతే సమాప్తమైందని ప్రాణం ఇలా ఇడిచాడో వెంటనే భూకంపం వచ్చింది. ఎందుకు భూకంపం వచ్చింది అనుకున్నారు? సమాధులు పట్టలైపోయాయి. ఎప్పుడైతే సమాధులు పట్టలైపోయాయో సమాధుల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరిశుద్ధమైన జీవులను పట్టలైపోయారు. హల్లెలూయా. ఆ సమాధులను పట్టుకొచ్చి 40 రోజులు మొత్తం యెరూషలేము అంతా తిరిగేస్తున్నారట. 40 రోజులు సమాధి యెరూషలేము అంతా తిరిగేస్తున్నారట. ఈయన ఎప్పుడైతే 3 దినాలు లేచాడో వీళ్ళందరినీ తీసుకుని ఆ పట్టణంలో వెళ్ళాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎక్కడైతే పాతి పెట్టబడుతున్నాడో అక్కడే దేవుని కుమారులు కుమార్తెలు పాతి పెట్టబడాలి. కొలసీ పత్రికలో మాట ఉంటుంది. సో నా మాట చదువుతాం. కొలసీ పత్రిక 2:12.
రాసి 2:12. మీరు బాప్తిస్మం మందు అదనమాట. అంటే ఆయన ఎక్కడ పాతి పెట్టబడుతున్నాడు? ఆయన ఎందుకు పాతి పెట్టబడుతున్నాడంటే, ఆయన ఎందుకు సమాధిలో పాతి పెట్టబడుతున్నాడంటే, ఆ పాతి పెట్టబడే కార్యక్రమం ఎక్కడ పెట్టాడంటే దేవుడు బాప్తిస్మం మందు పాతి పెట్టబడిన వారే అని ఆయన చెప్పారు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయపూర్వకంగా మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే బాప్తిజం పొందుకుంటా ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తుని సమాధిలో పెట్టినట్లుగానే ఈ వ్యక్తి బాప్తిజం మందు పాతి పెట్టబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిజం మందు పాతి పెట్టబడిన వారే మృతుల నుండి దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఏం చేస్తున్నారండి? యేసుక్రీస్తు ఎలాగైతే సమాధులను లేచాడో వీళ్ళు కూడా సమాధిని బద్దలుగొట్టి లేస్తున్నారనమాట. అంటే ఈ యొక్క ప్రణాళిక దేవుడు ఒక భౌతికంగా బాప్తిజంలో పెట్టాడు. ఈ భౌతికమైన బాప్తిజం ఎలాగైతే ఉందో ఆత్మ సంబంధమైన బాప్తిజం కూడా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బాప్తిజం అలాగే ఉంది, భౌతిక సంబంధమైన బాప్తిజం కూడా అలాగే ఉంది. భౌతిక సంబంధమైన బాప్తిజం ఎలాగైతే క్రీస్తులో పాతి పెట్టబడి పాస్టర్ బాప్తిజం ఇస్తా ఉన్నాడో, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సమాధి ఏంటంటే భౌతిక సంబంధమైన సమాధి చెరువు అవ్వచ్చు, కాలువ అవ్వచ్చు, గోదావరి అవ్వచ్చు, సముద్రం అవ్వచ్చు, ఎక్కడో చోట భౌతికంగా వెళ్ళి నీటిలో బాప్తిజం పొందుకుంటారు. అయితే ఆత్మ సంబంధమైన సమాధి ఏంటంటే అది నీ భౌతిక సంబంధమైన శరీరమై ఉన్నది. ఏంటండి? భౌతిక సంబంధమైన శరీరం ఏంటంటే అది నీ శరీరమై ఉన్నది. ఇప్పుడు నీ శరీరము ఎప్పుడైతే ఈ యొక్క బాప్తిజము ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తములో ఎప్పుడైతే కడగబడి పరిపూర్ణంగా ఆ రక్తము చేత ఉదక స్నానం చేయించబడి ఆ యొక్క వాక్యం చేత ఉదక స్నానం చేయించబడి రక్తము చేత పరిపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత పరిపూర్ణంగా ఈ యొక్క శరీరం ఎప్పుడైతే కడగబడుతుందో అప్పుడు దేవుడు ఈ శరీరానికి ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తాడు. అప్పుడు నీవు ఆత్మ సంబంధిగా ఆత్మ ద్వారా నడిపించబడే ఆత్మ సంబంధమైన జీవిగా మారుతావు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పాపము నుంచి, లోకము నుంచి, మర్మయుక్తమైన బబులోను నుంచి, మర్మయుక్తమైన దేశము నుంచి, మా రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాల నుంచి 666 యొక్క ముద్ర, త్రిత్వం యొక్క ముద్ర నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో బయటకు వచ్చిన మరుక్షణము పరిశుద్ధాత్మ బాప్తిజంలో అడుగు పెట్టాలి. ఎక్కడ అడుగు పెట్టాలండి? అబ్రహాము బబులోని బయటకు వచ్చి పాలు తేనె ప్రపంచ దేశంలో అడుగు పెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే లోక సంబంధమైన మర్మయుక్తమైన బబులోని నుంచి బయటకు వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిజంలో అడుగు పెట్టాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడైతే అడుగు పెట్టావో అప్పుడు నీకు అక్కడ కనపడుతుంది ఏంటంటే వాక్య శరీరం కనపడుతుంది. హల్లెలూయా. నీకు వాక్య శరీరం నీకు కనపడాలంటే, వాక్య శరీరం పొందుకోవాలంటే, విమోచన జరగాలంటే నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక పునాది వేసాను, బేస్మెంట్ వేసాను. వచ్చే వారం దీనికి నేను పూర్తి కంక్లూడింగ్ ఇస్తాను. ఒక బేస్మెంట్ వేసాను, మీ హృదయాల్లో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇప్పుడు నీకు పునరుద్ధానం జరగాలంటే, విమోచన జరగాలంటే నీవు బబులోని బయటికి రావాలి. ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ బాప్తిజంలో అడుగు పెట్టాలి. హల్లెలూయా. దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటంటే బయటికి రావడం, లోనికి వెళ్ళడం. ఇది విమోచనలో 2 భాగాలు అయి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క మర్మయుక్తమైన బబులోని బయటకు వచ్చావో అబ్రహాము వలె నీవు తర్వాత మర్మయుక్తమైన శరీరమైన వధు యొక్క శరీరంలోనికి పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా అందులోకి అడుగు పెడతావు. చూడండి ఒకసారి ఈ లేఖనం ఒకటి చదివి నేను ముగిస్తాను. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక
మొదటి కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం. అనేకమైన అవయవములను కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నాయను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజమము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలో దానను కానని పాదములు చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. ఇదంతా యేసుక్రీస్తు యొక్క శరీరం కోసం పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో ఇప్పుడు మన శరీరం ఉంది. నా ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఉన్నాయి, ఈ యొక్క 5 ఏళ్ళు ఉన్నాయి, 10 ఏళ్ళు ఉన్నాయి, 10 గోళ్ళు ఉన్నాయి, కాలుకు 10 ఏళ్ళు ఉన్నాయి. శరీరంలో కాలేయం ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, గుండె, కిడ్నీస్ ఉంటాయి, ఎముకలు ఉంటాయి, నరాలు ఉంటాయి, చాలా 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 పార్ట్స్ లోపల ఉంటాయి. పైకి శరీరం కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాడీలో ఏది పార్ట్స్ అయినా సరే పాడైపోతే శరీరం అంతా అదురుతుంది, శరీరం అంతా బలహీనమైపోద్ది. చిన్న జ్వరం వస్తే శరీరం అంతా బలహీనమైపోద్ది. ఏలు కట్ అవుతే శరీరం అంతా బాధపడుతుంది, కళ్ళు ఏడుస్తాయి. కాలుకి దెబ్బ తగిలితే నోరు బాధపడుతుంది, ఏదైనా ముళ్ళు దిగితే నోరు అంటది, గట్టిగా అరుస్తుంది. అంటే కాళ్ళలో ముళ్ళు దిగింది కదా, నోరు నొక్కేసుకుని నోరు అరవకుండా ఉండలే. కాలు యొక్క బాధ నోరు ఎత్తపరుస్తుంది, చేతుల్లో దెబ్బ తగిలితే కళ్ళు ఎత్తపరుస్తాయి, తల అన్నీ చేతులన్నీ పనిచేసేలా చేస్తుంది, మైండ్ అంతా కూడా సరఫరా చేస్తుంది, ఆలోచనలన్నీ సరఫరా చేస్తాయి. అంటే బాడీ అంతా పని చేస్తారు కానీ మనిషి పని చేయట్లే. అలాగే యేసుక్రీస్తు యొక్క శరీరం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉంది. యేసుక్రీస్తు యొక్క శరీరం అంటే ఈ సంఘమే పరిపూర్ణమైంది, ఈ సంఘమే పరిపూర్ణమైనది, ఈ సంఘమే పరిపూర్ణమైందని ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క శరీరం ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరంలో నువ్వు నేను ఒక పార్ట్గా ఉన్నావు. నువ్వు ఒక గోరుగా ఉన్నావో, లేకపోతే పిల్లీలుగా ఉన్నావో, లేకపోతే కన్నుగా ఉన్నావో, ముక్కుగా ఉన్నావో, నోరుగా ఉన్నావో, కాలుగా ఉన్నావో, లేకపోతే లోపల ప్రేగులుగా ఉన్నావో, ఎముకలుగా ఉన్నావో, అది దేవుడు నీకు ఇవ్వాల్సిన స్థానం, దేవుడు నీకు ఇచ్చిన స్థానం. అయితే దేవుడు నీకు ఏ స్థానంలో, ఆ యొక్క శరీరంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానం తెలుసుకున్నప్పుడు ఆ స్థానం యొక్క పని చేస్తావు. హల్లెలూయా. దేవుని యొక్క శరీరంలో నువ్వు పార్ట్ బొటనవేలు ఉన్నావు అనుకోండి. ఎగ్జాంపుల్ ప్రవర్త చెప్పాడు, బొటనవేలు అంటే ప్రవర్తని, పిల్లేలంటే ఒక సువార్థికుడని, ఈ ఉంగర పేర్లు ఉన్నానంటే ఒక కాపరని. ఇలాగా 5 రకాల పరిచర్య సంఘానికి పెట్టాడు దేవుడు. ఈ 5 రకాల పరిచర్య ద్వారా సంఘాన్ని సంపూర్ణం చేస్తున్నాడు, శరీరాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. ఇప్పుడు శరీరంలో 5 ఏళ్ళే, ఈ 5 ఏళ్ళు నోటిని ఎలా తినిపిస్తున్నాయో, ఎందుకు 5 రకాల పరిచయం ఎందుకు అన్నాడండి 5 ఏళ్ళని? ఈ చెయ్యే పుడి తినిపించాలి. అంటే ఈ 5 ప్రవర్తలే, 5 సంబంధించిన అపోస్తులు, సువార్థికులు, బోధకులు, కాపర్లు, ఈ యొక్క 5 కలిసి నోట్లకు అన్నం ఎలా పెడతారో వీళ్ళ వాక్యమైన ఆహారం పెడతారు. ఇప్పుడు ఈ శరీరం ఎదగాలి, ఈ శరీరం ఎదగాలి. ఈ శరీరంలో నువ్వు ఏపోతున్నావు, ఈ 5 ఏళ్ళు ఉన్నది కేవలం భోజనం తినిపించడానికి మాత్రమే, ఆహారం పెట్టడానికి మాత్రమే. అయితే ప్రాముఖ్యమైన బాడీ అంతా నువ్వే ఉన్నావు. ఇప్పుడు నువ్వు కన్నుగా ఉన్నావో, ముక్కుగా ఉన్నావో, నోరుగా ఉన్నావో, ఎముకగా ఉన్నావో, దేవుని శరీరంలో నువ్వు ఏ అవయవంగా ఉన్నావో కనుక్కొని నీ పక్కన నా అవయవాలను చేర్చుకొని అవయవాలు బట్టి నువ్వు పనిచేయాలి, నీ అవయవాలు బట్టి ఆ అవయవాలు పనిచేస్తాయి. బాడీలో ప్రతి అవయవం పనిచేస్తేనే ఆ సంఘం పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ శరీరం పనిచేస్తుంది. అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం అనే మెసేజ్లు ఈ కాలమే ప్రవర్తన్నాడు. ఆకాశంలో నక్షత్ర మొత్తం అంత కుటుంబం ఉంటుంది, నక్షత్ర కుటుంబం, సూర్య చంద్రుడు నక్షత్రాలు కలిపే కుటుంబం.
అందులో ఒక నక్షత్రం తప్పి పొరపాటు చేస్తే అది ఒక నక్షత్రం తప్పి దారి తొలగి ప్రయాణం చేస్తే మొత్తం ఆకాశమే కొలప్స్ అయిపోతాడు. సునామీలు వచ్చేస్తాడు, భూమి మీద భూకంపాలు వచ్చేస్తాయట, రకరకాల ఉధృతులన్నీ భూమి మీద వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఒక్క నక్షత్రం దారి తప్పితే దేవుడు దానికి ఏ క్రమం ఇచ్చాడో ఆ క్రమంలో తిరిగినంతసేపు ప్రమాదం ఉండదు. ఆ సూర్యుడు స్థానం తిరగాలి, చంద్రుడు స్థానం తిరగాలి, నక్షత్రం స్థానం తిరగాలి. ఆ యొక్క అన్ని కూడా ఏటి స్థానంలో అటు ఉండాలి. అది పరలోక కుటుంబం. అది పరలోక కుటుంబంలో అవన్నీ ఒక స్థానంలో ఉంటే ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధమైన యేసుక్రీస్తు యొక్క కుటుంబం కూడా ఆ కుటుంబం మాదిరే ఎవరి స్థానంలో వారు పనిచేయాలి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నా స్థానంలో నేను పనిచేయాలి. దేవుడు నాకు ఒక కాపరిగా అంటే ఒక కాపరిగా మిమ్మల్ని పోషించాలి, ఒక కాపరిగా మిమ్మల్ని పెంచాలి, ఒక కాపరిగా మిమ్మల్ని సహకరించాలి, ఒక కాపరిగా ఆత్మలో బలపరచాలి. దానికి మించి ఎగస్ట్రా నేను చేశానంటే వెంటనే భూమిని తీసేస్తాడు. దానికి మించి ఎగస్ట్రా నేను చేశానంటే ఏదో సంపాదించుకోవడానికో, లేకపోతే మిమ్మల్ని ఏదో లాలన చేయడానికో, పాలన చేయడానికో, లేకపోతే మిమ్మల్ని పొగడడానికో, లేకపోతే మిమ్మల్ని ఏదో చక్కగా దోలపడడానికో నేను చేసి భక్తి నుంచి తప్పించానంటే దేవుడు నాకు వెంటనే భూమి నుంచి మొత్తం పనిష్మెంట్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని నేను నెరవేర్చాలి. నన్ను గద్దించమంటే గద్దించాలి, నన్ను పొగడమంటే పొగడాలి, నన్ను తిట్టమంటే తిట్టాలి, నేను ప్రేమను పంచమంటే పంచాలి. ఆయన ఏం చేయమంటే అది చెయ్యాలి. ఆయన నన్ను చంపినా సరే కావాలి. నువ్వు రేపు పొద్దుట అస్వస్థ అయిపోవాలంటే అయిపోవాలి, రేపు పొద్దుట నువ్వు ఇలాగ అయిపోవాలంటే దేవుడు నాకు ఏది రాసి పెట్టాడో అది అక్కడ చూసే తప్పకుండా జరిగిపోవాలి. అది ఆయన చిత్తం. ఆయన చిత్తాన్ని ఎవరు కాదండి. హల్లెలూయా. అలాగే నీ చిత్తం ఏదో, నీ గ్రహింపు ఏదో, నీ స్థానం ఏదో, నీ వాక్యం ఏదో, యేసుక్రీస్తు యొక్క శరీరంలో మీరు ఏ భాగంగా ఉన్నారో ఆ భాగంగా మీరు కనుగొన్నప్పుడు, మీరు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక భాగం కట్టబడుతుంది, ఒక సంఘం కట్టబడుతుంది, ఒక శరీరం కట్టబడుతుంది, ఎత్తబడడానికి మీరు అందరూ సిద్ధపడతారు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా నేను మనుషుల యొక్క తాత్పర్యాలను బట్టి నేను భక్తి చేయకూడట్లేదు కానీ, మనుషుల యొక్క ఆలోచన బట్టి నేను భక్తి చేయట్లేదు కానీ, మనుషుల యొక్క చిత్తాలు బట్టి నేను భక్తి చేయాలనుకోవట్లేదు కానీ, ఏది ఏమైనా క్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టి నేను భక్తి చేయాలనుకుంటా ఉన్నాను. హల్లెలూయా. నా ఆలోచన అలా ఉంది కనుక మీరు కూడా ఒక కాపరిగా, మీరు కూడా ఒక పాస్టర్గా మీరు అంగీకరించి ఖచ్చితంగా మీరు పరలోక సంబంధమైన శరీరముగా, పరలోక సంబంధమైన కుటుంబముగా మీరు కట్టబడాలి. నేను దేవుని యొక్క శరీరంలో అవయముగా ఉండాలి, నేను దేవుని శరీరంలో ఒక పాత్రగా ఉండాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నేను నడవాలి అని ఎప్పుడైతే మీలో బలమైన ఆసక్తి మీ జీవితాల్లో కలుగుతుందో ఖచ్చితంగా మీరు కూడా ఒక శరీరంగా కట్టబడతారు. హల్లెలూయా. అప్పుడు మీరు భూ సంబంధమైన వాటిని వెతకరు కానీ, శరీర సంబంధమైన వాటిని వెతకరు కానీ, ఖచ్చితంగా పరలోక సంబంధమైన వాటి వైపే మీ చూసుకుంటారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు తెలుసండి, ఇక్కడ చెప్తున్నాడు, మీ విమోచన దినం సమీపమైంది, మీ విమోచన దినం సమీపమైంది. పరిస్థితులన్నీ చేయదాటిపోయినప్పుడు, భూమి మీద భయంకరమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, దేవుడు చెప్పిన కార్యాలన్నీ భూమి మీద జరుగుతున్నప్పుడు నీ విమోచన దినం సమీపమైంది, మీ తలల పైకి ఎత్తుకొనుడి అన్నాడు. హల్లెలూయా. మీ తలలు ఎక్కడెత్తాలండి? మీ పని వైపు ఎత్తాలి, మీ యొక్క వాక్య గుడారం వైపు ఎత్తాలి, యేసుక్రీస్తు యొక్క శరీరం వైపు ఎత్తాలి. కానీ ఖచ్చితంగా ఆ విమోచన వైపు చూడకుండా భూ సంబంధమైన వాటి వైపు మనం చూపు ఉంటే ఖచ్చితంగా నశించిపోతాం. ఖచ్చితంగా నరకం అనేది మనకు ఒకటి సిద్ధపరచబడి ఉంది. ఖచ్చితంగా దారి తొలగిపోయి మనం భయంకరమైన ఉగ్రతలు మనం పాలు పంపులు పొందవలసి ఉంటుంది. అంతే నా ప్రియమని సహోదరులారా, ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడు, చేతులు ఎత్తి నమస్కారం పెట్టి దండం పెట్టి గోజాడు మీ పాదాలకి అడుగుతున్నాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ పాతాళం మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. ఆయన బతిమాలుకున్నాడండి, కాళ్ళెట్టిని బతిమాలాడు విశ్వాసుల్ని. ఏమన్నాడు తెలుసండి, మీ పాదాలకి బతిమాలుతున్నాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ నరకాన్ని మాత్రం వెళ్ళొద్దు, పాతాళం మాత్రం వెళ్ళొద్దు, మీరు ఏదైనా మిస్ అయిపోండి కానీ పరలోకం మాత్రం మిస్ అయిపోవద్దు అన్నాడు. ఎందుకంటే అది అంత అద్భుతమైన ప్రదేశం, అది అంత పవిత్రమైన ప్రదేశం, అది అంత ప్రేమ, నిజమైన పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న ప్రదేశం అది. అలాంటి ప్రదేశాన్ని కనుక మీరు మిస్ అయిపోవద్దు. దయచేసి దానికోసం పోరాడండి, దానికోసం గోజాడండి, దానికోసం
నిలబడండి, వాక్యం కోసం నిలబడండి, అబ్రహాము వల్ల నిలబడండి. అబ్రహాం రాయల్ సీడ్ ఈరోజు మీ హృదయంలో ఉంది. అబ్రహాం విత్తనం ఈరోజు మీ హృదయంలో ఉంది. కనుక అబ్రహాం నిలబడినట్లుగా మీరు నిలబడితే ఆ విమోచన కార్యము దేవుడు మీ జీవితంలో జరిగించడానికి దేవుడు సన్నద్ధుడైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు విమోచనలో భాగంగా మిమ్మల్ని బయటికి లాగుతున్నాడు. ఎవరైతే బయటికి లాగాడో అదే దేవుడు, అదే దూత, అదే ఎలోహీం మిమ్మల్ని తీయ పనులు పెడతాడు. హల్లెలూయా. నీరు పోతాడట. అవునండి, నారిపోతున్నాడు, నీరు పోతాడట. ఖచ్చితంగా దేవుడు బయటికి లాగును లోపల పెట్టడా? ఖచ్చితంగా లోపల పెడతాడు. తీయ పనులు పెడతాడు. ఆ తీయ పనులు ఎప్పుడైతే పెట్టాడో పౌలు చెప్తున్నాడు, క్షయత అక్షయతగా మారండి, వెంటనే ఇమ్మీడియట్లీ మధ్యాకాశం వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి గొప్ప ఎత్తబాటు కొరకు సమయం ఆసన్నమైనది. ఖచ్చితంగా మన హృదయాలు మనం సిద్ధపరచుకొని ఈ గొప్ప దేవుడు ఏర్పాటు చేసిన విమోచన కార్యాన్ని మనం ఏమాత్రం కూడా శ్రద్ధ చేయకుండా ఈ విమోచన కార్యాన్ని మనం పొందుకుంటే, ఆ దేవుని కనుక మనం పొందుకుంటే, ఆ జీవాన్ని కనుక మనం పొందుకుంటే, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని కనుక మనం పొందుకుంటే, మన శరీరంలో ఆ రెండవ పునరుద్ధానం కనుక జరిగితే ఖచ్చితంగా ఈ క్షణమే మనం పరదేశంలో ఉంటాం. ఖచ్చితంగా ఆ యొక్క ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి యోగాలు దేవునితో సంతోషించే సమయం కొరకు మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనం దీవించినది. అందరం కూడా